వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. తెలుసో తెలియకో టైం బాగోకో కొంతమంది కొన్ని కేసుల్లో ఇరుక్కుంటారు. ఆ కేసుల్లో ఇరుక్కున్న తర్వాత బయటపడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, కేసుల్లో ఉన్న సమయంలో వాళ్ళ పడ్డ మానసిక శోభ ఏ విధంగా ఉంటుంది, కేసు నుంచి నిర్దోషిగా బయటకు వచ్చిన సమయం తర్వాత వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంటుంది, కానీ అప్పటికే వాళ్ళకి జరగాల్సిన నష్టం ఏ స్థాయిలో జరుగుతుంది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఈ వారం మన గెస్ట్ సూర్య. ఆ నలుగురు, బాహుబలి, జై చిరంజీవి లాంటి మంచి సినిమాలో పనిచేసి ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ని మెల్లిగా డెవలప్ చేసుకుంటూ వస్తున్న వ్యక్తి. అతనికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం అతని యొక్క టాలెంట్ బట్టి సినిమా ఫీల్డ్లో మెల్లిమెల్లిగా పైకి వస్తున్నాడు. అతని టాలెంట్ గుర్తించిన దర్శకులు, నిర్మాతలు తనకు చిన్న క్యారెక్టర్ ఇచ్చుకుంటూ ఒక స్థాయికి వస్తున్న సమయంలో ఒక మర్డర్ కేసులో ఆయన పేరు రావడం, ఆయన దాదాపు ఆయన కెరీర్కి చాలా ఎఫెక్ట్ పడిందని తెలుసుకోవచ్చు. అసలు ఆ మర్డర్ కేసు ఏంటి, ఆ మర్డర్ కేసులో ఆయన రోల్ ఏంటి, ఆ రోల్లో ఉన్న సమయంలో ఆయన పడ్డ మానసిక శోభ ఏ విధంగా ఉంది, అంతేకాకుండా ఆయన కెరీర్కి ఎంత ఇబ్బంది పడింది, ఆయన ఒక్కరే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారనే విషయాల్ని సూర్య అని తెలుసుకుంది. సూర్య, నమస్తే అండి. సార్ నమస్తే సార్. సూర్య, సాధారణంగా ఆ నలుగురు, జై చిరంజీవి, బాహుబలి అంటే మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ లాంటి లేకపోయినా నీ కష్టంతో అలా మెల్లిమెల్లిగా వస్తున్నావు. ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర అప్పుడప్పుడు తిరుగుతున్న సూర్య, ఆ ఫోటోగ్రాఫర్ దగ్గర నుంచి, స్టిల్ ఫోటోగ్రాఫర్ నుంచి కెమెరా ముందుకు రావాల్సినానికి ఆ కష్టం అనేది రాత్రి వచ్చేది కాదు. అవును సార్. నీ కష్టాన్ని దాన్ని ఎవరు కాదనలేరు, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అనేది, ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ చేసుకుని రావాలి. సినిమా ఫీల్డ్లోకి నిలదొక్కాలనుకుంటే కేవలం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, టాలెంటే కాదు, వాళ్ళ యొక్క బిహేవియర్ కూడా పరిశ్రమ చూస్తుంటుంది. 100% సార్. ఆ బిహేవియర్ కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు పక్కన పెట్టడానికి ఎక్కువగా వస్తారు. ఆ నలుగురు లాంటి మంచి సినిమా, జై చిరంజీవిలో కాల్ తీసుకున్న క్యారెక్టర్లో, బాహుబలిలో ప్రభాస్ ఫ్రెండ్, తర్వాత సై, ఇటువంటి మంచి సినిమాలు పెద్ద దర్శకులతో పనిచేస్తున్న సూర్యకి సడన్గా 2019 అనుకుంటా, 2019లో చిగురుపాటి జయరాం హత్య కేసులో, హనీ ట్రాప్ కేసులో చిక్కుకోవడం అనేది అది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఆనందంగా నాకు అనిపిస్తుంది. అసలు ఆ రోజు హనీ ట్రాప్ చేసిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? ఒక సినిమా పరిశ్రమలో ఒక మంచి కింద నుంచి అలా ఎదిగి పైకి వస్తున్న నీకు ఆ రాకేష్ రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది? అసలు నిజంగా హనీ ట్రాప్ చేసావా లేదా సార్? అంటే ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు సూర్య అనే వ్యక్తి సినీ పరిశ్రమకి ఏ విధంగా వచ్చారో చెప్పండి. ఐడియం ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా సరే ఎదగాలి, అందరిలోని మంచి పేరు తెచ్చుకోవాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్నదే కోరుకుంటారు సార్ ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చే కొత్త టాలెంటెడ్ పీపుల్స్ కానీ, ఎనీ ఇండస్ట్రీ అంటే ఒక గ్రోత్ సార్. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినా, ఒక చిన్న జాబ్ చేసినా అక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఇంకేదో సాధించాలని వాళ్ళు ప్రొఫెషన్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు, ప్రొఫెషన్లో క్యారెక్టర్ కూడా చూస్తుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, సినీ పరిశ్రమలోకి రావడానికి నువ్వు వేసిన తొలి అడుగులు ఎక్కడి నుంచి వచ్చినా? కృష్ణానగర్ నుంచి స్టార్ట్ అయిందా? ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి ఎవరైనా స్టార్ట్ అవ్వాలి, ఏ స్టెప్ వేయాలన్నా. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. చిరంజీవి గారి సినిమాలన్నీ చూసి, మనకి శుక్రవారం చిత్రలహరి అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది 7:30కి. సో ఆ సాంగ్స్ పెట్టుకుని వచ్చే టైంలో డాన్సులు వేస్తూ మంచాలు ఇరగొట్టి చాలా ఇంట్లో అంతా గోల కింద ఉండేది సార్. ఎక్కడ మీది? మాది రాజమండ్రి సార్. నాన్నగారు ఆంధ్ర పేపర్ మిల్స్లో వర్క్ చేసేవారు. సో అమ్మ ఫ్యామిలీ హోమ్ సార్, హౌస్ వైఫ్. నాకు ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు సార్. నేను పెద్ద ఇంటికి, ఇంకా సుబ్రహ్మణ్యం అని, నాని, దుర్గామల్లేశ్వరరావు అని 2 బ్రదర్స్ ఉన్నారు. 3 అబ్బాయిలమే మేము. సో ఇంట్లో నేనంటే చాలా గారం సార్. పెద్ద అబ్బాయి అంటే ఏది అడిగితే అది కొనిచ్చేవారు, ఏదంటే అడిగి ఇచ్చేవారు. సో నాకంటే చదువుకోవడం అంటే చాలా కష్టం అనిపించేది సార్. అమ్మో, బుక్ అంతా ప్రాబ్లమ్సే అన్న ఫీలింగ్లో ఉండేవాడిని సార్ నేను. సో అలాగా నేను 7th క్లాస్లో చాలా ఇంట్రెస్ట్ వచ్చి ఎలా చేయాలి, ఏం చేయాలనేది నాకు అర్థం కాక
ఒకసారి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి నేను హైదరాబాద్ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను సార్ ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మైండ్లో అన్మెచ్యూర్డ్ సార్. ఇప్పుడు మనం వెళ్ళి చిరంజీవి సార్ని కలిసేయాలి, మనం వెళ్ళి ఇప్పుడు చంద్రమోహన్ గారిని కలిసేయాలి, ఇప్పుడు మనం వెళ్ళి వెంకటేష్ బాబు గారిని కలవాలి. ఇలాగా అంటే మనం వెళ్ళి డాన్స్ చేసి చూపించి వాళ్ళకి టాలెంట్ చూపించి మనం అందులో క్యారెక్టర్స్ పట్టుకోవాలన్నది చాలా ఒక ఇంటెన్షన్ సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఏమీ తెలియదు అసలు. అంటే వచ్చేయడమే మైండ్ సెట్లో మనకి మెచ్యూరిటీ లెవెల్స్ లేదు. మన డ్రీమ్స్లో ఏదైతే బతుకుతామో అది పట్టుకుని మనం ట్రైన్ ఎక్కి గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంకా హైదరాబాద్ రీచ్ అయ్యాను సార్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి ఇటు వెళ్ళాలో తెలియట్లేదు. సో అప్పుడు అన్నపూర్ణ స్టూడియో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి మార్నింగ్ 6:30కి అక్కడి నుంచి స్టేషన్ నుంచి జాయిగా మెల్లగా బయటకు వచ్చి ఎవరో చూడకుండా అక్కడి నుంచి అన్నపూర్ణ స్టూడియోకి అందరినీ వీళ్ళని అడుగుతూ కొంతమంది అటెల్ అంటారు, కొంతమంది ఇటెల్ అంటారు. అలాగే మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయితే ఈవినింగ్ 5:30, 6 o'clockకి అన్నపూర్ణ స్టూడియో చేరుకున్నాను సార్. మధ్యలో వాళ్ళ తినడానికి లేవు, కాళ్ళకి చెప్పులు లేవు. ఎందుకంటే నేను ఎలా ఎస్కేప్ అయ్యాను ఇంట్లోంచి అంటే మా ఇంటి ఎదురుకుండానే ట్యూషన్ సార్. అందులో ట్యూషన్లో జాయిన్ చేశారు, ఇటు సరిగ్గా చదవట్లేదని. సో మా అమ్మగారు బయటకు వచ్చి వస్తామాట చూస్తూ ఉండే, ఏది ఆ చెప్పులు ఈడున్నాడు ఆ చెప్పులు చూస్తూ ఉండే. అంటే ఆబ్వియస్గా మదర్గా ఒకటి ఉంటుంది కదా సార్ ఎదురుకుండా. సో అమ్మ చెప్పులు ఇప్పుడు అక్కడ పెట్టి బుక్స్ తీసుకెళ్ళి ఆ ట్యూషన్లోనే వదిలేసి ఆ ట్యూషన్లోంచి ఎస్కేప్ సార్. ట్రైన్కి డబ్బులు ఏం లేవు సార్. మార్నింగ్ కొనుక్కోవడానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు డాడీ 2 రూపీస్ ఇచ్చారు. అవి మాత్రమే జేబులో ఉన్నాయి తప్ప అంటే ఏం లేదు సార్. మనం అక్కడ కూడా నాకు ఎందుకో చిన్న సెన్స్ ఏంటంటే బిరువా ఓపెన్ చేస్తే డబ్బులు ఉన్నాయి సార్, చాలా డబ్బులు ఉన్నాయి. మనం అవి తీసి వెళ్ళిపోతే దొంగతనం చేసి పారిపోయాడు అంటారని అదొక భయం, అదో ఇంటెన్షన్. మన ఏము గోలు మనం పరిగెట్టుతుంది ఒకటి. అవును. కానీ అక్కడ ఇంట్లో ఎలా పోర్ట్రేట్ అవుతుంది చుట్టాల్లో కానీ రిలేటివ్స్లో కానీ వీడు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అంటారేమో అని అదొక టెన్షన్, భయం నాకు. నిజంగా 100 రూపీస్ పెద్ద నోట్స్ ఉండే కదా సార్, అవి బండిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అసలు ఓపెన్ చేస్తే. కానీ ఇంకా నాకెందుకో ఆ థాట్ లేదు సార్ అసలు. ఏదో మనం తీసుకువెళ్ళాలి డబ్బులు అన్న థాట్ కూడా లేదు సెకండ్. సో అలాగే సికింద్రాబాద్లో పడి అక్కడి నుంచి ఈవినింగ్ అందరినీ అడుగుతూ అన్నపూర్ణ స్టూడియోకి రీచ్ అవుతూ అక్కడ శ్రీనివాస్ అని వాచ్మెన్ ఉండే, ఇలాగ పారిపోయించాను అది తెలియదన్న అది అంటే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఏంటంటే అప్పుడు కృష్ణవంశీ గారిది నిన్నే పెళ్ళాడతా సినిమా రిలీజ్కి రెడీగా ఉంది సార్, ఇంకొక 1 వీక్లో రిలీజ్ అనగా. సో అక్కడ సురేష్ అని ఒక అసోసియేట్ డైరెక్టర్ ఉన్నారు, తనే లోపల గెస్ట్ హౌస్లో నన్ను ఉంచి ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, అది అని మొత్తం అంతా కూర్చుని పక్కన ఏడుస్తుంటే లోపలికి శ్రీనివాస్ అన్న ఆయన లోపలికి పిలిచారు. సో అక్కడే కృష్ణవంశీ గారికి గెస్ట్ హౌస్ ఒకటి ఇచ్చారు అన్నపూర్ణ స్టూడియోలో. ఆ సురేష్ అన్న మొత్తం అంతా మాట్లాడి అవునా రాజమండ్రి డాడీ ఇలా చేస్తారు అది అని చెప్పి తను నెక్స్ట్ డే 2 days ఆగి మెల్లగా లెటర్ రాశాడు సార్. పేపర్ మిల్ అడ్రస్కి మెల్లగా కనుక్కొని రాశారు. ఇక్కడ అప్పటికి మామయ్య గారు గోపి గణేష్ గారు సార్, అదే మన బ్లఫ్ మాస్టర్, గాడ్స్ ఏ మూవీ డైరెక్టర్, JNTU సార్ BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తున్నారు ఫోటోగ్రఫీలో. సో అక్కడి నుంచి లెటర్ వెళ్ళింది 1 వీక్లో. ఆ 1 వీక్ కూడా ఆ స్టూడియోలోనే ఉండి ఎవరు ఏం చేస్తున్నారో అన్ని చూస్తూ అక్కడే టైంపాస్ చేస్తుండే. మా డాడీ మావయ్య గారి దగ్గరికి వచ్చారు. ఆ లెటర్ చూసి అక్కడ మావయ్య వచ్చి నన్ను మళ్ళీ బ్యాక్ టు రాజమండ్రి మినిమం చదువుకోవాలి, చదువు లేదే నువ్వు డైలాగ్స్ ఇస్తే ఏం చెప్తావు, నువ్వు ఏం చేస్తావు అది ఇది అని చెప్పి మొత్తం అంతా నచ్చ చెప్పి గౌతమిలో వచ్చా గోదావరిలో వెళ్ళావా? ఎగ్జాక్ట్లీ సార్. 5 o'clock ట్రైన్ గోదావరి ఆ ట్రైన్కి తీసుకుని వెళ్ళారు. సో అలాగా మళ్ళీ 7th ఫినిష్ అయిపోయింది. అప్పుడే 7th క్లాస్లో సార్. సీరియస్లీ అంటే ఏం తెలియదు సార్ నాకు, 12 years ఏం తెలియదు. 10th class వరకు చదివా? ఏం సార్ 10th ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి ఇంకా నన్ను ఎవరు ఆపలేకపోతున్నారు, సర్లే మన వల్ల కావట్లేదని మళ్ళీ బ్యాక్ టు మామయ్య గారి దగ్గరకు వచ్చి మామయ్య గారు అప్పటికి స్పెషల్ పోర్ట్ఫోలియోస్ అని పూరి జగన్నాథ్ సార్ దగ్గర ఇట్లో శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, 143, అమ్మా నాన్న తమిళమ్మాయి ఈ సినిమాలన్నిటికీ స్టిల్ కెమెరామెన్గా వర్క్ చేసేవారు సార్. ఇప్పుడు 143 దగ్గర నుంచి శివమణి అని అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయారు గోపి గణేష్ గారు మామయ్య గారు. సో అక్కడి నుంచి మామయ్య గారి దగ్గరే నేను స్టిల్ కెమెరా నేర్చుకుంటూ మొత్తం కెమెరా ఫీల్డ్లోనే ఉన్నాను సార్. నా ఏం టార్గెట్ ఆర్టిస్ట్, ఏదో మంచి క్యారెక్టర్ చేయాలి, డాన్స్ లేదంటే కార్డ్ ఏదన్నా తీసుకుని డాన్సెస్ ఏదన్నా మాస్టర్ అవ్వాలన్న ఫీలింగ్ ఫైనల్లీ ఉండేది.
సో అలాగే మావయ్య గారు అటు కెరియర్ జగన్ సార్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. నేను ఇంకా ఫోటోలు చంకలో పెట్టుకుని ఇందిరానగర్ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం కంప్లీట్ ఇంట్లోంచి బయటకు వచ్చి అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ చేశాను సార్. మావయ్య గారి దగ్గర నుంచి కూడా బయటకు సుబ్రహ్మణ్యం సినిమా టైంలో యా. మీ మావయ్య గారు వెనక ఫోటోగ్రాఫర్గా ఉన్న నువ్వు తిరిగి అదే నిర్మాత దగ్గరికి బాధ్యతగా వెళ్ళాల్సి వచ్చింది. అవును సార్, శేషురెడ్డి గారు. ఎందుకంటే వెరీ నైస్ పర్సన్ సార్. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. ఏది నేను ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం 10th అయింది సార్, అంతే, జస్ట్ 14 years అంతే సార్, నాకు 14 years. శేషురెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం ప్రొడ్యూసర్స్. సో శేషురెడ్డి గారితో బాండింగ్ చాలా ఉండేది సార్. ఎందుకంటే రోజు సెట్స్లో ఆయన వచ్చేవారు, మొత్తం అంతా కూర్చొని హౌ టు ఏం కావాలి ఏంటి అనేది మొత్తం అంతా దగ్గర నుండి చూసుకునేవారు సార్. అలాగా శేషురెడ్డి గారితో నాకు చిన్నవాడు కదా సార్ నేను, నాది చాలా బాండింగ్ ఉండేది సార్ మా ఇద్దరికి, శేషురెడ్డి గారికి. మిగతా సినిమా అవకాశాలు వచ్చాయి నీకు? అదే సార్ ఫస్ట్ సినిమా ఇది సార్. ఫస్ట్ తపన అని ఒక ప్రాజెక్ట్ సార్, అది తేజస్ ధనరాజ్ గారు డైరెక్టర్. సో నేను ఇలాగ తిరుగుతున్న క్రమంలో ఆడియేషన్ సార్, జయప్రద గారి చెల్లెలు కొడుకు హీరో సార్, ప్రభుదేవ గారు కూడా ఉన్నారు. తపన అని ఒక ప్రాజెక్ట్ సార్. అందులో హీరో ఫ్రెండ్ వచ్చింది. అది సినిమా జరుగుతున్న మిడిల్లోనే నాకు సైలో ఛాన్స్ వచ్చింది సార్. రాజమౌళి సార్, రమా మేడము ఇలాగ ఆడియేషన్స్ జరుగుతున్నాయి. సై మూవీకి ఒక క్యారెక్టర్, పింగ్ పాంగ్ అనే ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నారు. సో అంటే లాట్ ఆఫ్ పీపుల్ కావాలి సార్ దానికి, ఎందుకంటే ఒక రగ్బీ గేమ్ అప్పుడు నాకు తెలియదు సార్. సెలెక్ట్ చేసినప్పుడు రాజమౌళి సార్ ఇలాగా ఒక రగ్బీ గేమ్, ఇది ఒక కొట్టుకునే టగ్ ఆఫ్ వార్ గేమ్ అని నాకు తెలీదు. తర్వాత ఒక 2 months ట్రైనింగ్ సార్ మాకు. ఇటలీ నుంచి ఎంఎల్ అని కోచ్ వచ్చారు, పోలీస్ అకాడమీ సార్. మన పోలీస్ అకాడమీలో మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేసి దానికి దగ్గర ఆల్మోస్ట్ ఒక 75 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు సార్. అందరూ ఆ గేమ్ ఆడలేక, రన్నింగ్ చేయలేక, ఆ ఎండకి దానికి తట్టుకోలేక లాస్ట్కి మిగిలింది 32 మెంబర్స్ ఎంతో సార్. చాలా తక్కువ, లెస్ పీపుల్ మిగిలారు. సో అలాగా 32 మందిలో నువ్వు ఒకడు? ఎస్ సార్. ఆ 32 మెంబర్స్లో నేను ఒకడిని సార్. సో చాలా ఇన్స్పైర్ చేసి అంటే నేను ఎప్పటికీ చెప్తున్నా, మై ఫస్ట్ గురువు రాజమౌళి సార్ అని ఎందుకు చెప్తానంటే సార్, నాకు అప్పటికి యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, నాకు డాన్స్ వచ్చంతే. ఇక్కడ నేను మామయ్య గారి దగ్గర ఉంటూ త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో కూచిపూడి నేర్చుకున్నాను సార్. నాకు ప్రభుదేవ గారు, ఎన్టీఆర్ అనే వీళ్ళందరూ కూచిపూడి అది ఇదని చిన్న క్యూరియాసిటీతో మనం కూడా నేర్చుకోవాలన్న దాంతో త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లో కూచిపూడి నేర్చుకున్నాను. సో అక్కడి నుంచి అలాగా సై మీకు బాగా గుర్తింపు వచ్చిందా? సై చాలా గుర్తింపు వచ్చింది సార్. యూత్ అందరిలోని ఇప్పుడు నేను ఏ కాలేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినా, స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళినా పింగ్ పాంగ్ అని అరుస్తూనే ఉంటారు సార్. అసలు ఐఎమ్ సో వెరీ హ్యాపీ సార్. ఒక చిరంజీవి గారితో అవకాశం నిజంగా అది నా డ్రీమ్ సార్. అది డ్రీమ్ కమ్ ట్రూ అంటారు కదా సార్. నా డ్రీమ్స్ ఆయన అవును సార్. ఆ నలుగురు సినిమా రిలీజ్ అయింది. అప్పుడు నన్ను రికమెండ్ చేసింది కూడా త్రివిక్రమ్ సార్. త్రివిక్రమ్ గారు, విజయ్ భాస్కర్ గారు చూశారు సార్. ఆ నలుగురు చూసి తర్వాత ఈ క్యారెక్టర్ రసూల్ క్యారెక్టర్కి సూర్యబాబు అప్పటికి కాంపిటీషన్ సార్, ఒక 4 members కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో మళ్ళీ చిరంజీవి సార్ కూడా ఓకే చేసి, అంటే మనకి టెన్షన్ సార్, అరే మనం చూసి కళ్ళ ముందు పెరిగిన ఇంక ఎలా ఉంటుంది సార్ అసలు ఆ ఫీల్. చిరంజీవి సార్తో వర్క్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇప్పుడు నేను సెట్లో చిరంజీవి గారు చూడడం అనిపించింది, ఎందుకంటే ఆయన్ని తెర మీద చూసి ఆయనలాగా డ్యాన్స్ వేస్తూ పారిపోయిన వ్యక్తివి. అవును సార్, మీకు ఆయన రోల్ మోడల్. అవును సార్. మనకు వెంకటేశ్వర స్వామి ఎలా కనబడతాడు సార్, అంటే కొంచెం ఎత్తులో ఉండే ఆ ఫీల్ ఉంటుంది సార్, ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్ సార్ దగ్గర. నాకు అంటే ఫస్ట్ టైం భయం లేదా, ఎందుకంటే ఆయనతో కలిసి నటించడం అంటే? నిద్ర లేదు సార్. రేపు షూటింగ్ అనగా నాకు నైట్ ఫోన్ చేసి చెప్పారు సార్, రేపు షూటింగ్ ఉంటుందమ్మా 7 acresలో, మార్నింగ్ నువ్వు 6:30 కల్లా లొకేషన్లో ఉండాలంటే నాకు 8:30 ఫోన్ చేశారు. నైట్ అంతా నిద్ర లేదు సార్. అసలు అవుట్ ఎక్సైట్మెంట్ ఎలాగా, ఇప్పుడు ఆయన కలిస్తే ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఆ క్యారెక్టర్ ఏంటి, నిజంగా ఆయన నేను చేయగలనా లేదా, ఆ ఇంటెన్షన్. నాకు నిద్ర రాలేదు సార్ మార్నింగ్ దాకా కూడా. ఇంకా లేచి అలాగే సెట్కు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత టెన్షను, చిరంజీవి సార్ వచ్చి బాగున్నాడు తను, అది క్యారెక్టర్ బాగున్నారు అని చెప్పిన తర్వాత ఇంకొక 4-3 కాంపిటీషన్ ఉన్నారు. అమ్మా అది ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ ఏంటో తెలియదు. సో దాని తర్వాత ఒక మానిటర్, ఒక మానిటర్ 3 days వేసిన షెడ్యూల్ 2 daysలో ఫినిష్ అయిపోయింది సార్. అంటే నా ఎక్సైట్మెంట్
చిన్న చిన్న సజెషన్స్, చిరంజీవి సార్ ఇలా కాదురా ఇలా చేయి ఇలా అబ్బా ఆయన అలా ట్రీట్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయం సార్ అసలు. ఫస్ట్ చిరంజీవి గారు సెట్లోకి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారిని చూడగానే ఒక ఫోటో దిగుదాం సార్, అది లేదు సార్ అసలు టెన్షన్ సార్. అంటే మనం ఇప్పుడు డైలాగ్ చెప్పాలి ఆయనతో, ఇప్పుడు నెక్స్ట్ ఇది పర్ఫామ్ చేయాలి. అప్పుడు ఫస్ట్ వీక్ ఆయన కలిపిన డైలాగ్ ఏంటంటే ఏం సార్, జై చిరంజీవులు రసూల్ అని పేరు చెప్పారు సార్. ఇక్కడ ఇది ఉంటుంది తెలుసా, ఇంత ఏం కావాలి నీకు అంటే ఇలాగా ఇక్కడ తుపాకీల లపాకీల గురించి అయితే చెప్పగలను కానీ తుపాకీ గురించి నాకేం తెలియదు. డబ్బులు చేత పెట్టుకున్నా నీకు నిజంగానే తుపాకీ కావాలి సార్ అంటే ఈ క్యూరియాసిటీ ఉంటుంది కదా సార్, అది చాలా వర్కౌట్ అయింది. ఆయన కూడా వేణుమాధవ్ అన్న, అరే నువ్వు ఏం టెన్షన్ పడకరా, ఆయన చాలా బాగా చూస్తారా అదిరా ఇది అని వేణు అన్న చాలా సపోర్ట్ చేసి చాలా మోటివేట్ చేశాను వేణుమాధవ్ అన్న. ఓకే, జై చిరంజీవి. సో దాని తర్వాత ఆ నలుగురు సార్, ఆ నలుగురు తర్వాత జై చిరంజీవి అనుకుంటా కదా. ఏ సార్, జై చిరంజీవి తర్వాత ఆ నలుగురు తర్వాత జై చిరంజీవి రెండు ఒకే రిలీజ్ అయింది సార్. 2004 సయ్యి ఆ నలుగురు రెండు ఒకేసారి రిలీజ్. తర్వాత బాహుబలి, తర్వాత హనుమంతు, తర్వాత హనుమంతు, ఉల్లాసంగా ఉత్సాహంగా చాలా మధ్యలో చాలా మూవీస్ చేశాను సార్. మీకు బాగా గుర్తింపు వచ్చే సినిమా ఇది ఇదే సార్, సై, ఆ నలుగురు, జై చిరంజీవ, కంత్రి, ఇమీడియట్లీ కంత్రి, ఉల్లాసంగా ఉత్సాహంగా అన్ని హనుమంతు శ్రీహరి గారితో అన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ సార్. ఓకే, రాజమండ్రి నుండి పారిపోయి వచ్చిన కుర్రాడికి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కష్టం అలా ఒకటి బిల్డప్ చేసుకుంటూ ఫీల్డ్లోకి నిలబడుతున్న సమయంలో ఈ 2019 ఎపిసోడ్ ఒకసారి చెప్పండి. ఎస్ సార్, అంటే నా కెరియర్లోనే ఒక టర్నింగ్ అంటారు కదా సార్. అంటే హౌ టు ఎక్స్పెక్ట్ ఎవరు అంటే మనది ఎప్పుడు ఎలా ఉంటుందంటే సార్, మనం ఒక డైరెక్టర్ని మీట్ అవ్వాలి, ఆయన డైరెక్టర్ దగ్గర పెద్ద డైరెక్టర్ దగ్గర మంచి క్యారెక్టర్ చేయాలి, ఆయన ఇంప్రెషన్ మన మీద ఉండాలి, ఆడియన్స్ అందరూ మనల్ని మెచ్చుకోవాలి. ఈ యావిగేషన్ తప్ప ఆర్టిస్ట్కి వేరేది ఏముంది సార్. ఫస్ట్ నిజం చెప్తున్నాను సార్, ఏదో సంపాదించాలి ఏదో ఇది కన్నా నెక్స్ట్ డూ బెటర్ క్యారెక్టర్స్ చేయాలి, ఆడియన్స్ మెచ్చుకోవాలి, మనం ఏం చేయాలి ఆడియన్స్ మెచ్చుకునే ముందు వరుస సినిమాలు హిట్లు ఉన్నాయి. చిరంజీవి గారు అన్ని మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్ అందరితో చేసినప్పుడు ఆ సినిమాలు రాజమండ్రిలో ఎప్పుడైనా చూసావా? చూసాను సార్, ఆ ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తో చూసినప్పుడు, రిలేటివ్స్తో, మా జై చిరంజీవి ఈ మూవీస్ అన్ని చూసినప్పుడు కూడా ఎంత ఎక్సైటింగ్గా ఉండేదంటే ఇంటర్వెల్కి బయటకు వచ్చేటప్పుడు అందరూ గుర్తుపట్టి ఫోటోలు, అప్పుడు ఆటోగ్రాఫ్స్ ఉండేది సార్, ఎక్కువ ఆటోగ్రాఫ్స్, అసలు చాలా బాగుండేది సార్, చాలా హ్యాపీ అనిపించింది. అమ్మా నాన్న ఏమన్నారు అప్పుడు? ఆవిడ చాలా హ్యాపీ సార్, పారిపోయాడు మంచి పని చేశాడు అంటే ఈడు చదవడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సార్, వీడికి చదువు రాదు, వీడు చదవడు, ఇంకా నెక్స్ట్ వాడు కనీసం ఓకే వాడు వెళ్తున్న గోల్లో ఆడు గోలలో మనం ఎంకరేజ్ చేయాలి. నాన్నగారికి పేపర్ మిల్లో నాన్నగారితో పనిచేస్తున్న అందరూ కూడా నీ కొడుకు సినిమా హీరోకి ఎదిగాడు, అదొక క్రెడిట్, అదొక గర్వంగా అనిపిస్తుంది. మీ బంధువుల్లో కూడా రాజమండ్రిలో ఎక్కడ మీది ఇల్లు? రాజమండ్రి సిటీలోనే సార్, పేపర్ మిల్ ఆపోజిట్ లోనే ఇల్లు ఉండేది. అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు కానీ లేదంటే ఆ కోటగుమ్మం సెంటర్ ఈ సెంటర్ కనబడినప్పుడు ఏమ్మా మీ అబ్బాయి మంచి సినిమా అంటే అదొక గర్వంగా ఫీల్ అవుతుంది సార్. చాలా ఇక్కడ ఎపిసోడ్ వచ్చేసరికి 2019 సడన్గా అసలు ఏం జరిగిందంటే సార్, నేను కలియుగ అనే ఒక ప్రాజెక్ట్, ఆ నలుగురు ఇన్స్పిరేషన్తో హ్యూమన్ వాల్యూస్ ఉన్న సినిమా సార్. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది, అంటే నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకోలేదు సార్. అందులో నాది వన్ ఆఫ్ ది మంచి క్యారెక్టర్. సో డైరెక్టర్ చెప్పగానే కలియుగ అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశా. సో దానికోసం అంటే ఒక 4-5 monthsలో అయిపోతుంది, తర్వాత నిజంగా సక్సెస్ అవుతుంది, మంచి సినిమా ఇది అని చెప్పి నేను తిరుపతి అని ఒక డైరెక్టర్. సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ సార్, హ్యూమన్ వాల్యూస్ ఉన్న సబ్జెక్ట్ సార్. ఇప్పుడు మనకి దిశ సబ్జెక్ట్ ఎలా అమ్మాయిది ఎలా జరిగింది సార్, సో పెట్రోల్ పోసి కాల్ చేసి మొత్తం అంతా ఎలా సేమ్ అది సబ్జెక్ట్ సార్. అమ్మాయి కూడా డాక్టరే, నా మూవీలో కూడా స్వాతి దీక్షిత్ చేసింది సార్, తను కూడా డాక్టరే సార్ క్యారెక్టర్. సో అంటే ముందే యాదృచ్ఛికంగా అలా జరుగుతుంది అలా ఎక్స్పెక్ట్ చేస్తారని తెలియకుండానే ఈ సబ్జెక్ట్ చేసాం, కానీ దానికి ఇంటర్లింక్ 100% ఇంటర్లింక్ కనెక్ట్ అయి ఉంటుంది సార్ సినిమా. సో అది నమ్మి నేను కలియుగ అనే ప్రాజెక్టు నేను ఇంకా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి సార్ ఇలా బాగుంటుంది ఈ సబ్జెక్టు, అది నాకు ఒక క్యారెక్టరే, ఐఎమ్ నాట్ ఏ హీరో సార్. అది నేను ఒక హీరోగా అవ్వాలని నాకు ఎప్పుడూ లేదు, ఎందుకంటే డూ లైక్ మంచి క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ రోల్స్ చేయాలన్నది మాత్రం థాట్ ఉండేది సార్ నాకు ఎప్పుడు, అందుకని నాట్ ఏ హీరో సార్. సో ఆ క్రమంలో నేను నాన్నగారు కూడా అమ్మకి చెప్పాను, అమ్మ ఎవరు ముందుకు రావట్లేదు కానీ మంచి సినిమా అవుతుంది ఇది అది ఇది అని చెప్తే, మరే మనం మిడిల్ క్లాస్ మన దగ్గరే ఉందిరా, ఒక ఇల్లే ఉంది,
అంటే మరి సరే అయితే ఫస్ట్ ఇల్లుని ఇంట్రెస్ట్ పెడదామని మ్యాక్సిమం ట్రై చేసాం సార్. అయ్యో, లేదు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ సాహసం కూడా చేయాల్సి వచ్చింది. ఆ ఇల్లు ఇంట్రెస్ట్ అదే పెడితే మళ్ళీ ఇంట్రెస్ట్లు అయ్యి ఎక్కువైపోయి అది ఎలాగ ఇదైపోతుంది. సో అమ్మేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యి డాడీ అమ్మ కూడా తమ్ముళ్ళు అందరూ కూడా చాలా యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. సో అలా ఆ ఇల్లు అమ్మి ఆ వచ్చిన డబ్బులతో 78 lakhs ఎంత వచ్చింది సార్. ఆ డబ్బులతో ప్లస్ నా దగ్గర ఉన్న కొంచెం మనీ ఉన్నాయి షేర్స్లో, సంపాదన అంతా షేర్స్లో అవి ఉన్న డబ్బులు ఎవ్రీథింగ్ అన్నీ తీసి ఇంకా సినిమా స్టార్ట్ చేసాం సార్. సినిమా స్టార్ట్ చేసి సినిమా అవుతున్న టైంలో అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయింది అది. మొత్తం అంతా నా దగ్గర ఉన్న లిక్విడ్ క్యాష్ అంతా ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చి అంటే అంత ఫాస్ట్గా షూటింగ్ చేసాం. షూటింగ్ చేస్తే నాకు ప్రమోషన్ చేయడానికి కానీ ఇంకొక 25 lakhs కావాలి. సినిమా బయటికి తీసుకొచ్చి థియేటర్లో వేసి మొత్తం ప్రమోషన్స్కి సార్. సో ఆ 25 lakhs లేదు. నేను ఒక 3 months 4 months నుంచి సఫర్ అవుతున్నాను అవి లేక. తర్వాత ఇలాగే ఫ్రెండ్స్ అయ్యి అంటే ఆనంద్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఒక అన్న కలిసారు నాకు. కలిసి ఇలాగ రాకేష్ రెడ్డి అని ఉన్నారు సూర్య, చిన్న చిన్న 2-3 సినిమాలకు కూడా ఇలాగ ఇన్వెస్ట్ చేశాడు, ఫైనాన్స్ ఇస్తాడు తను, సినిమా బాగుంటేనే చేస్తాడు, మరి సినిమా నువ్వు చూపిస్తావా అని అడిగాడు. సరే అన్న దాందే ఉంది అని చెప్పి తిన బర్త్డేకి తను వస్తే రాకేష్ రెడ్డి ఇంకా వేరే వాళ్ళు వస్తే తను అప్పుడు పరిచయం చేశాడు, ఇలా రాకేష్ రెడ్డి అది ఇది అని చెప్పి ఇలా చిన్న సినిమాలకి అన్నిటికీ ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇప్పుడు 3-4 మూవీస్కి ఇచ్చాడు సూర్య. తిన కూడా ఒక సినిమా చేశాడు కలియుగ అని, అది రిలీజ్కి రెడీగా ఉంది. అదే ప్రమోషన్స్కి అయ్యే డబ్బులు లేవు, 25 lakhs అవసరం, ఒకసారి చూడంటే సో అవునా అయితే చూస్తాను, ఓ పని చేసి సూర్య నేను 2 daysలో కాల్ చేస్తాను, నెంబర్ తీసుకుని 2 daysలో నువ్వు కాల్ చేయి, నేను చెప్తాను, మన సినిమా చూద్దామని చెప్పారు. సో అలాగే వ్యాక్స్ బేకరీ పక్కనే వాళ్ళ బిల్డింగ్. 2 days తర్వాత నేనే కాల్ చేశాను, తను ఎల్లుండి ఎప్పుడో చూద్దామని ఒక టైం ఇచ్చాడు. ఆ టైంకి నేను పెన్ డ్రైవ్లో మొత్తం సినిమా తీసుకువెళ్ళి తన బిల్డింగ్లో నేను సినిమా చూపించడం జరిగింది. ఇంకొక 2-3 పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో నేను మొత్తం సినిమా చూపించడం జరిగింది. సినిమా చూపించిన తర్వాత సూర్య చాలా బాగుంది, మరి నీకు 25 lakhs ఇస్తే నాకు ఎలా తిరిగి ఇస్తాను అన్నాడు. అన్న ఫస్ట్ వచ్చిన 1 rupee దగ్గర నుంచి 25 lakhs దాకా బిజినెస్ అయ్యింది, ఏదైనా సరే మీరు తీసుకోండి, వచ్చిన ప్రాఫిట్లోంచి కూడా నేను 10% మీకు ఇచ్చేస్తా. ఇది ఎందుకంటే నేను ఇంట్రెస్ట్ పే చేయలేను ఇప్పుడు దాని మీద. సో నాదైతే ఇదన్నా అంటే ఓకే డన్, అయితే ఐఎమ్ అగ్రీ, సరే సూర్య నేను ఒక 10 days 15 daysలో నేను అరేంజ్ చేస్తాను అన్నాడు. తర్వాత ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. నేను ఎలక్షన్స్లో కొంచెం బిజీగా ఉన్నా సూర్య, నేను మనీ అయ్యి కూడా అందరికీ ఇది చేయాలి, పని చేయాలంటే మొత్తం అంతా నేను చూసుకోవాలి. సో నా మాట విని ఒక 1 month టైం ఇవి ఎలక్షన్స్ అయిపోయేదాకా అని చెప్పి సరే అని చెప్పి ఈ 1 month కూడా నేను మధ్యలో ఫోన్లు చేస్తూ ఉండే. కలిసింది కూడా ఒక 2 times కలిసా, ఆ పార్టీలో కలిసా, తర్వాత వీడియో చూపించి కలిసా, తర్వాత ఫోన్లో మాట్లాడటం. సో అలాగా అన్న టైం ఆ పార్టీ ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, ఎవ్రీథింగ్ అంతా. తను 2-3 times ఫోన్ చేస్తే రియాక్ట్ అయ్యాడు. తర్వాత ఒక 4-5 times చేస్తే ఇంకా రియాక్ట్ అవ్వలేదు. బట్ అన్న ఈ మధ్యలో ఆయన ఎవరు, ఆయన క్యారెక్టర్ ఏంటి అని గురించి ఇప్పుడు మీరు మరి ఏం తెలుసు సార్, ఆయన ఒక ఫైనాన్షియర్ అంతే. ఇలాగ పొలిటికల్లో తిరుగుతూ ఉంటారు. రాకేష్ రెడ్డి అని మాత్రమే నాకు ఇంట్రడ్యూస్ చేశాడు. మనం వెళ్ళి అంటే ఒకరు హెల్ప్ అడగడానికి వెళ్ళేటప్పుడు ఆయన్ని ఒక ఫీల్తోనే మనం చూస్తాం అంతే తప్ప ఆయన పర్సనల్గా ఏం చేస్తారు, దందాలు ఏం చేస్తారు, ఆయన ఎవరితో అవి మనకు తెలియదు కదా సార్. మనం ఎప్పుడు అది ఆ కాన్షియస్లో మనం ఉండవు. మనకు హెల్ప్ చేస్తున్నారా లేదా మన ఆ చిన్న కన్సల్ట్తోనే ఉంటాం మనం. సో ఆ ఫీల్డ్తోనే నేను వెళ్ళాను, కలిశాను. తర్వాత ఆయన అది ఫోన్లు ఎత్తకపోవడం, తర్వాత 1 fine day నేను అన్న ఇలాగ ఫిబ్రవరి బాగుందన్న, ఎందుకంటే తక్కువ ఇప్పుడు సంక్రాంతికి అన్నీ అయిపోతే సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే ఫిబ్రవరి మార్చ్ ఇది టైం బాగుంటుందన్న, February 14th అలాగా సినిమా ఆడియో ఫంక్షన్ పెట్టుకొని ఎండింగ్లో సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, అవునా ఓకే నువ్వు టెన్షన్ పడకు, January 30 అదే 10th అలా ఇస్తా అని చెప్పాడు సార్. January 10 ఇది January 1st ఇస్తా అన్నాడు. 1st ఇస్తానని చెప్తే కాల్ చేస్తే ఇంకా ఎత్తలేదు. ఫస్ట్ సెకండ్కి అలా కాల్ ఎత్తాడు, అన్న ఇలాగ ఊరు వెళ్తానన్నా సంక్రాంతికి రాజమండ్రి వెళ్తాను ఎవ్రీ ఇయర్ అంటే, అవునా సరే అయితే నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నేను కూడా నాకు కూడా అరేంజ్ అవుతాయి డబ్బులు, నేను 10th తర్వాత నువ్వు 14th అలా సంక్రాంతికి వెళ్తావు కదా, వెళ్ళొచ్చిన వెంటనే ఇస్తానని చెప్పాడు.
అంటే ఆయనతో ఈ డీలింగ్ వెంటనే అవ్వలేదు, కొంచెం గ్యాప్ ట్రావెలింగ్ సార్ అసలు వేరే వాళ్ళతో మీరు అప్పుడు అడగలేదా ఇంకా వేరే ట్రై చేస్తూ ఉన్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా వాళ్ళకి ఎవరు ఇవ్వరు సార్, చిన్న వాళ్ళకి ఎవరు, ఎందుకంటే హౌ టు తిరిగి రీపే ఎలా చేస్తారు అన్నదే మెయిన్ ఉంటుంది సార్. సో ఎంత ఉంటుందండి ఇంట్రెస్ట్ అంటే అంటే 10% ఉంటుంది సార్. ఇప్పుడు 3 monthsకి అలా అని చెప్పి లక్షకి 10,000 3 monthsకి సార్, 3 monthsకి కౌంట్ చేసి ఒక లంసమ్ అమౌంట్ కింద తీసుకుంటారు. కానీ ఎక్కువే సార్, బయట వాళ్ళు తీసుకునే దానికన్నా పాపం ప్రొడ్యూసర్లు మా సినిమా వాళ్ళందరూ కూడా తీసుకునేది ఎక్కువకే తీసుకుంటారు. అంటే ప్రాఫిట్స్ కూడా అంటే అటు ఇటు ఉంటుంది సార్. ప్రాఫిట్ వస్తే రాకపోతే కొలాప్స్ సార్, మొత్తం కొలాప్స్. అందుకే సార్ ఒక సినిమా మీద అందరూ సక్సెస్ అవ్వాలి, అందరూ బాగుండాలనే సినిమా చేస్తారు సార్, హిట్ అవ్వాలనే సినిమా చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఫెయిల్యూర్ అవుతుందని తెలిస్తే ఏ ప్రొడ్యూసర్ అన్నా ఏ డైరెక్టర్ అన్నా సినిమా చేస్తారు సార్. సో ఆశ అంతే సార్, ఒక ఆశే బతుకుతుంది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో అలాగా నేను రాకేష్ రెడ్డిని ఫోన్లో మాట్లాడటం అవి జరిగింది. సో సంక్రాంతికి వెళ్ళాను, వచ్చాను నేను. ఇప్పుడు 14th, 15th, 16th పండుగ అయిపోయింది. నేను అక్కడ ఉండి 28th అలా బయలుదేరాను సార్. బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత కూడా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. వన్ ఫైన్ డే ఈ 29th Jan 2019 Jan 29th నేను ఫోన్ చేశాను సార్. ఒకసారి ఏంటో కనుక్కుందాం, లేకపోతే వేరే వాళ్ళు అన్నా ట్రై చేద్దామని చెప్తే నేనే ఫోన్ చేస్తే తను లిఫ్ట్ చేశాడు సార్. ఫోన్ లిఫ్ట్ చేసి ఇలాగ నేను వేరే రాయదుర్గం ప్లేస్లో ఉన్నాను సూర్య, వస్తారంటే నాతో పాటు నా ఫ్రెండ్ ఉన్నాడు, కిషోర్ అని ఫ్రెండ్ ఉన్నాడు. తన్ని నేనే తీసుకువెళ్ళాను. రా కిషోర్ ఒకసారి మనం వెళ్ళి మాట్లాడదాం, ఇలాగ ఇస్తా అన్నాడు అది అని చెప్తే తనకి ఏం తెలియదు సార్. నాతో పాటే జర్నీ చేస్తూ నా సినిమాలో వర్క్ చేసిన ఫ్రెండ్ సార్ తను. ఇద్దరం కలిసి వెళ్ళాం, అక్కడ మాట్లాడాం. సూర్య ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇలాగ వాళ్ళ డ్రైవర్ ఏదో హెల్త్ బాగాలేకపోతే కార్ ఇచ్చి పంపేశాను సూర్య, నువ్వు వెళ్తుంది ఎటు అంటే అన్న నేను వెళ్తుంది శ్రీనగర్ కాలనీ అన్న, దగ్గరే పక్కనండి. అవునా మధ్యదారిలోనే అదే నన్ను కొంచెం ఇంటిగా డ్రాప్ చేసి వెళ్ళు అన్నాడు. ఆ కార్లోనే డిస్కస్ చేయడం స్టార్ట్ అయ్యింది మొత్తం అంతా. అన్న ఇది సిచ్యువేషన్, February 14th ఇలాగా సినిమా ఆడియో ఫంక్షన్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, February ఎండింగ్ కానీ March 1st week కానీ సినిమా రిలీజ్ చేస్తాను అంటే, అరే అవునా, ఎందుకు నేను రేపు కానీ ఎల్లుండి కానీ నేను ఇచ్చేస్తాను, నా దగ్గర డబ్బులు వస్తున్నాయి అది ఇది అని చెప్పాడు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న అది ఇది అని చెప్పి నేను ఆ సినిమా ఎలా చేస్తున్నావు, ఎవరెవరిని పిలుస్తున్నావు ఏంటి అన్నీ మాట్లాడుకుంటే అలా జర్నీ చేస్తూ వచ్చి ఇంటిగా డ్రాప్ చేశాను సార్. ఇంటిగా డ్రాప్ చేసి మేము వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock ఫోన్ వచ్చింది. 10 o'clock ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అన్న చెప్పండి అంటే, నా ఎక్సైట్మెంట్ మనది ఎలా ఉంటుంది, అరే డబ్బులు వస్తున్నాయి, అరే రాత్రి అన్నాడు పొద్దున్న ఫోన్ చేశారని చెప్పి నేను చెక్ బుక్ నేను మీ ఫ్రెండ్ని కూడా తీసుకురాసుడు అంటే ఏమనుకుంటాం మనం, అరే అసలు వచ్చినాయి చిన్న రా అంటే మీడియేటర్ మధ్యలో ఒక సంతకాలు పెట్టడానికి ఏదో కిషోర్ ఒకసారి నువ్వు కూడా రా అని చెప్పి తన్ని పిలిచి నేనే తీసుకువెళ్ళాను సార్. తనకు అసలు ఏమీ తెలియదు. సో అంటే ఇద్దరం కలిసి ఒకే ఫ్లాట్ ఎక్కడికి రమ్మన్నాడు, వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు సార్. వాళ్ళ ఇంటికి అప్పటికి ఏం మడ్డలు కానీ ఇలా ఏం లేదు సార్. ముందు రోజు సార్ 30th నేను 29th డ్రాప్ చేసాను, 30th మమ్మల్ని పిలిచి మొత్తం అంటే కలిసాము, మాట్లాడాము. లేదు సూర్య మామూలుగానే పిలిచాము, మీ ఫ్రెండ్కి డ్రైవింగ్ వచ్చా అది అంటే, లేదన్నా మా నీకు వచ్చు కదా, ఓహో అవునా ఓకే వద్దులే సరే అని చెప్పి అక్కడితో మాట్లాడాము, కన్సల్ట్ చేసి మేము వెళ్ళిపోయాము సార్ అంతే. తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడు మా ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ ఒక ఆమె ఫోన్ చేసి, ఇలాగ నువ్వు రాకేష్ రెడ్డి అని చెప్పావు కదా, ఇలాగ డబ్బులు ట్రై చేస్తున్నావు కదా, టీవీలో వస్తుంది తన పేరేనా అని చెప్పి నాకు చూస్తే నీ షాక్ సార్. అరే అవును తినే అది ఇది అని చెప్పి కట్ చేస్తే ఆ ముందు రోజు నేనే కాల్ చేసి వెళ్ళినందుకు, నాతో పాటు వచ్చినందుకు, అరే మీరు ఉన్నారు ఇందులో అది ఇది అని చెప్పి మొత్తం అంతా ఇది. మీకు పోలీసులు ఎప్పుడు కాల్ చేశారు? మాకు ఇప్పుడు 20 days 1 month తర్వాత కాల్ చేశారు సార్. అంతవరకు మీకు లేదు? నాకు అసలు ఎందుకంటే అక్కడ వీడు ఇలా చేశాడా అని చెప్పి మేము ఇద్దరం కిషోర్ నేను అనుకుంటున్నా, అరే ఎంత లక్కీ. మధ్యలో మరి మీకు పోలీసులు పిలవకముందే మీ పేరు లేదు సార్, నందిగామలో చిగురుపాటి జయరామ్ గారిని తీసుకెళ్లి అక్కడే రోడ్డు పక్కన ఏదో పడేశారు. టీవీలో పక్కన మొత్తం చూపిస్తున్నారు, మొత్తం రాకేష్ రెడ్డిని సెకండ్కి ఎప్పుడో పట్టుకున్నారు, ఫస్ట్కో సెకండ్కో పట్టుకున్న తర్వాత అది స్క్రోల్ అవుతూ తన ఫోటో చూపిస్తూ ఉన్నారు. చూపించిన తర్వాత నందిగామలో కేసు కూడా అక్కడ మొత్తం అంతా ఫైల్ చేశారు. ఇంట్లో శ్రీనివాస్ అని వాచ్మ్యాన్ A2 కింద ఏదో మొత్తం అంతా అయిపోయింది. ఓకే మాదేంటి అనవసరంగా ఇలాంటి వాడి దగ్గరికి మనం ఇల్లు అన్న ఒక ఫీల్ అయితే
ఉంది సార్ అనవసరంగా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎవరిని వెతుక్కోవాలి ఫైనాన్షియల్గా ఈ ఫీలే ఉంది తప్ప మాకు ఈ ఇంటెన్షన్ లేదు సార్. ఇది లేదు, మీ రోల్ లేదు కాబట్టి ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తారు? అవును సార్, అదే చెప్తున్నాను కదా, మాకు లేదు ఇంకా ఆ ఇంటెన్షన్. ఒక 20 days తర్వాత జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. సూర్య అంటే నువ్వేనా, ఒకసారి శ్రీనివాసరావు గారు ఏసీపీ గారు రమ్మంటున్నారు అని చెప్పి. అరే మమ్మల్ని నాకు టెన్షన్ సార్. కట్ చేస్తే కిషోర్ నాకు ఫోన్ చేశాడు, నన్ను కూడా రమ్మంటున్నారు అంటే నీ నెంబర్ నా నెంబర్ ఎలా వెళ్ళింది అంటే, నా నెంబర్ నుంచి మళ్ళీ కాల్ లిస్ట్ చేసి నేను ఎక్కువ ఫోన్లు ఎవరుంటే వాళ్ళు ఇది ఉంటారు కదా సార్, తన ఫోన్ నెంబర్ నుంచి కాల్ లిస్ట్ తీసి నా నెంబర్ చూసి, నా నెంబర్ నుంచి కాల్ లిస్ట్ తీసి కిషోర్ది చూసి మా ఇద్దరికి ఫోన్ చేశారు. ఇలాగ ఎక్కువ నెంబర్స్ మీదే ఉన్నా, మీరు ఇద్దరు కలిసే ఉంటారంట కదా, ఒకసారి రమ్మంటున్నారు. ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్తే చెప్పాను సార్, ఇది సార్ ఇది ఇలా జరిగింది. అక్కడ మేము వెళ్ళినప్పుడు మేము ఎవరు చూడలేదు, ఓన్లీ ఒక శ్రీనివాస్ అనే పర్సనే వచ్చాడు, మాకు వాటర్ ఇచ్చాడు, ఎవ్రీథింగ్ అన్నీ సార్. ఇదని తను రాయదుర్గం ముందు లొకేషన్ పంపింది కూడా నేను ఏసీపీ సార్కి డీసీపీ సార్కి ఇద్దరికి చూపించాను సార్. మొత్తం నేనే చూపించాను. ఇంకోటి సార్, నేనే కాల్ చేశాను, నేనే వెళ్ళాను, నేనే కలిసాను, రాయదుర్గం దగ్గర కలిసి వాళ్ళ ఇంటికాడ డ్రాప్ చేశాను. నెక్స్ట్ డే కూడా ఫోన్ చేస్తే వెళ్ళాం చెక్ బుక్ తీసుకుని. తర్వాత కూడా లేదు సూర్య నాకు మీటింగ్ ఉంది నేను కలుస్తాను మళ్ళీ అని చెప్పి మళ్ళీ పంపించేశాడు తప్ప అక్కడ కూడా ఏం డిస్కస్ చేయలేదు. చిన్న టెన్షన్గానే అయితే ఉన్నాడు సార్. చిన్న చేతిలో పెద్ద మొబైల్ ఏం లేదు, చిన్న మొబైల్ ఉంది సార్ అని కూడా చెప్పాను. చిన్న మొబైల్ ఉందండి, డోర్ తనే ఓపెన్ చేశాడు మేము వెళ్ళినప్పుడు కూడా. సో అలాగ వెళ్ళడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే మొత్తం అంతా కూడా నేను ఓపెన్ చేసి ఇచ్చా, మొత్తం ఫోన్ ఓపెన్ చేసి సార్ ఇక లొకేషన్స్ చూడండి, మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోండి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా క్లియర్ ఉంది సరే అని చెప్పి ఓకే మీదంతా క్లియర్ ఉంది అర్థమైంది అని చెప్పి. ఇప్పుడు హనీ ట్రాప్ అన్నారు. హనీ ట్రాప్ ఇప్పుడు నా ఫోన్లోంచి నేను డైరెక్ట్గా చిగురుపాటి జయరాం గారికి ఫోన్ చేసింది లేదు, అట్లీస్ట్ కళ్ళారా చూసింది కూడా లేదు సార్ నేను. హనీ ట్రాప్ ఎలా అవుతుంది? ఇప్పుడు హనీ ట్రాప్ కింద మొత్తం చేంజ్ చేశారు. అసలు ముందు హనీ ట్రాప్ అన్నదే మనకు తెలియదు సార్. అసలు ఇది హనీ ట్రాప్ అంటే ఇలాగ లేడీస్తో మాట్లాడించి పిలిపించింది అన్నది మనకు తెలియదు. సో నేను కళ్ళారా చూడకుండా నా ఫోన్లోంచి ఫస్ట్ టైం పిలిచినప్పుడు మీ రోల్ లేదని చెప్పారు కదా? అవును సార్, లేదు సార్. హనీ ట్రాప్ అని ఎప్పుడు బుక్ అయిన కేసు అది? తర్వాత సార్ ఏది అలాగ రాను మొత్తం అంతా హనీ ట్రాప్ కింద అయిపోయింది సార్ 2 రోజుల్లోనే. మీ మీద 2 daysలోనే హనీ ట్రాప్. మేము ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళాము, మొత్తం ఏసీపీ గారు డీసీపీ గారు ఇంకొక 9 members ఎంతమందో డిపార్ట్మెంట్ అందరూ కూర్చున్నారు. ఇలాగే కూర్చొని అసలు ఏం జరిగింది, ఆ ఫోన్ కాల్ లిస్ట్లో మొత్తం ఎందుకు ఉంది అనేది అని చెప్తే నేనే ఫోన్ చేశాను సార్, ఇది సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ అంతా చెప్పాను. ఓహో సరే అయితే మీరు పక్కన ఉండండి అని చెప్పి నన్ను కిషోర్ని ఒక 20 days దాకా నేను అరుణాచల్ వెళ్ళాను, ఎవ్రీథింగ్ టూర్స్కి వెళ్తున్నా, ఎవ్రీథింగ్ వెళ్తున్నా. వెళ్ళి ఒక 5 day ఒకసారి పిలిచి ఇంకా సో ఇది సార్ ఇది అంటే వీళ్ళిద్దరు ఫస్ట్ సాక్షులుగా విట్నెస్గా అనుకున్నారా వాటి నాకు తెలియదు సార్. ఎందుకంటే ఆ ముందు రోజు ఉన్నది మేమే కదా సార్ చూసింది ఆ పర్సన్ని మొత్తం. సో అలా కాదని చెప్పి మమ్మల్ని కూడా అక్యూజ్ లిస్ట్లో జాయిన్ చేశారు. మీ షాకు ఇంట్లో వాళ్ళందరూ మాకు పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి మమ్మల్ని కూర్చోబెట్టి ఇది ఇచ్చేదాకా నోటీస్ ఇచ్చేదాకా కూడా మాకు తెలియదు సార్. ఇది చిగురుపాటి జయరాం గారిని హనీ ట్రాప్ వేసి జూబ్లీ హిల్స్ క్లబ్ నుండి మీరు తీసుకొచ్చారనేది వాళ్ళ పోలీస్ కథనం సార్. ఇది రాంగ్ సార్. ఎందుకంటే మీరు వీడియోస్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మన కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. ఆయనంతటా ఆయన కారులో డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు సార్. ఎందుకంటే చూసారా? అవును సార్, చెప్తున్నాం కదా సార్, చట్టం ధర్మం న్యాయం అన్నది కాదు కదా సార్. చిగురుపాటి జయరాం గారు మీరు చూడలేదు అంటున్నారు కదా? అవును సార్, నేను చూడలేదు సార్. ఇప్పుడు మీ కోర్టులో మొత్తం వాయిదాలకు వెళ్తూ మొత్తం నెక్స్ట్ తిరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ మాకు తెలుస్తాయి కదా సార్. మొత్తం పోలీసులు ఎవ్రీథింగ్ పెట్టారు. ఏం సార్ పోలీసు అదే సార్ చెప్తున్నాను కదా. ఇప్పుడు మేమే కాల్ లిస్ట్లో మేము ఉన్నాం, నేనే ఎక్కువ ఫోన్ చేయడం జరిగింది. ఆ ముందు రోజు ఆడు ఫోన్ ఎత్తకపోవడం వల్ల ఏదో వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేశారు అన్నది ఒక ఫీలింగ్లోకి వచ్చి మొత్తం అంతా ఇదైంది సార్. ఓకే, కానీ మీడియాలో ఎప్పుడు వచ్చింది పేరు? మీడియాలో అదే సార్, అక్కడ ఇదేనా స్మాల్ కేసే సార్. నేను పక్కన సార్ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తున్న టైంలోనే కిందే ఒక 80 members ఉన్నారు సార్. కింద వీడియోస్ పట్టుకుని ఇవి పట్టుకుని అంతే. మేము వెళ్ళింది వెరీ క్యాజువల్, మాకు అసలు ఏ సంబంధం లేదు, తెలీదు. అడుగుతున్న దానికి ప్రతిదానికి కూడా సమాధానం చెప్పాం, ఎవ్రీథింగ్ అని చెప్పాం. సో ఫైనల్లీ మేము చూస్తే A5 A6, నేను A5 నా ఫ్రెండ్ A6.
సార్ అది కాదు సార్, అసలు సంబంధం లేదు, ఒకసారి మొత్తం చూసుకోండి సార్ అంటే, లేదమ్మా ఇది అందరినీ కూడా 12 మెంబర్స్ ఉన్నారు, ఏసీపీలు వాళ్ళు వీళ్ళు కూడా అందరినీ కూడా అక్యూజ్ లిస్ట్లో మేము జాయిన్ చేసాం, ఇది పెద్ద అంత ఏముండదు, మీకేం కాదు, మీరు ఏం కాదన్న విషయం నాకు అర్థమైంది, కాకపోతే మొత్తం అందరినీ కూడా మేము ఇది చేస్తున్నాం అని చెప్పి. అంటే అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేశారు సార్. మీకు అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసి 14 days రిమాండ్, జైలుకి వెళ్ళారు? అవును సార్, జైలుకి వెళ్ళారు. ఓకే. జైలుకి వెళ్ళకముందు జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అంతవరకు మీకు, మీ నాన్నగారికి, మీ కుటుంబ సభ్యులకి పోలీసులకు ఉన్న మధ్యన ఉన్న ఈ ఎపిసోడ్ మీడియాలో రావడంతో రోజు బ్రేకింగ్ న్యూస్లు, పేపర్లు హెడ్లైన్స్, నటుడు సూర్య హనీ ట్రాప్ చేశాడు, సూర్య లేదు ఆర్థికంగా చిదిగిపోయిన సూర్య ఇదో రకంగా వచ్చాడని రకరకాల కథలు రావడంతో మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు, మీరే ఫీల్ అయ్యారు, ఇంట్రెస్ట్ ఏమన్నా? సార్ ఐఎమ్ వెరీ డిసప్పాయింట్ సార్. అప్పుడు దాకా నేను ఊహించుకున్నది లైఫ్ వేరు. ఇప్పుడు నెక్స్ట్ ఒక మంచి చెప్పాను కదా సార్, ఒక మంచి డైరెక్టర్, ఇప్పుడు త్రివిక్రమ్ సార్ని కలవాలి, రాజమౌళి సార్ని మళ్ళీ కలవాలి, అంటే ఇలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ని కలిసి ఒక మంచి క్యారెక్టర్ సంపాదించుకుందామని ఒక మైండ్లో ఒక థాట్ ఉంటుంది సార్, ఎవరికైనా ఎదగాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. అలాంటి టైంలో ఇంత ఒక సెన్సేషనల్ న్యూస్ వచ్చి ఇదేసరికి నాకు ఏం అర్థం కాలేదు సార్, మైండ్ అంతా వెరీ డిస్టర్బ్ సార్. అంటే ఒక ట్రాన్స్ అసలు, అంటే సడన్గా అక్కడితో స్ట్రక్ అయింది సార్, తెలియకుండానే ఏదో టెన్షన్ అసలు. అరే ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా అయితే మా ఫాదర్ చుట్టూ ఉండే ఫ్రెండ్స్, కొలీగ్స్, చుట్టాలు అందరూ కూడా ఎంత మెచ్చుకుంటారో. ఇప్పుడు హౌ టు అంటే ఒక క్రైమ్లో ఉన్నామంటే మీ పేరెంట్స్ సఫర్ అవుతారు సార్. నాకన్నా నిజంగా కూడా మా పేరెంట్స్, మా బ్రదర్స్, మా రిలేటివ్స్ వీళ్ళే ఎక్కువ సఫర్ అయ్యారు సార్. సీరియస్లీ మీకోసం ఇల్లు అమ్మి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంత క్రైమ్లో ఇరుక్కున్నాము అని ఒక బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు ఆ సూటుపోటు మాటలు, ఆ నష్టం, ఆ కష్టం అనేది మీ అమ్మగారు అన్నగారికి భరించుంటారు సార్. అదే సార్, ఒక చిన్నది ఏదైనా తప్పు జరిగితే అది 4 years సార్, 4 సంవత్సరాలు నేను భరించాల్సి వచ్చింది సార్. అది అంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందంటే మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం సార్. అది తలుచుకుంటే కళ్ళలో ప్రామిస్ కదా సార్ చెప్తున్నా, అది ఎలాంటిదంటే మనం ఎప్పుడు ఆడుతూ పడుతూ మన చుట్టూ ఉండే వాళ్ళు నలుగురిని నవ్వించి మనం హ్యాపీగా ఉండాలని చూస్తాం సార్. అలాంటిది అసలు నాకు ఆ ఫీల్ అంటే ఎక్స్ప్రెస్ చేయలేను సార్. అది అంటే ఆర్థికంగా దెబ్బ కొట్టడం వేర్లేండి, మనం ఇంకోసారి సంపాదించుకోవచ్చు, కానీ ఇంతకాలం మీ నాన్నగారు సంపాదించిన పరువు. ఎస్ సార్, మెయిన్ అదే నేను చాలా ఇంటెన్షన్గా ఫీల్ అయ్యి, నేను అంటే అరే నన్ను కన్నారు, పెంచారు, నన్ను నమ్మి వాళ్ళ సర్వం ఇచ్చేశారు సార్. వాళ్ళ దగ్గర ఏమీ లేదు ఇంకా. నిజం సార్, ఒక ఇల్లు తప్ప అమ్మ గోల్డ్ ఇచ్చేశారు, ఎవ్రీథింగ్ ఇల్లు ఇచ్చేశారు, అన్నీ ఇచ్చేసారు. సో నా మీద చూస్తే ఈ రేంజ్ అంటే ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చింది కదా. అవును సార్. సో నాకు చాలా పెయిన్ఫుల్ అనిపించింది. అంటే హౌ టు కెరియర్, నేను ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి కలవలేను. సో అంత చాలా నేను ఒక 1 week 10 days అయితే కంప్లీట్ ట్రాన్స్ సార్. నేను ఇంకా సొసైటీలో ఎలా బతకాలి? ఒక పర్సన్ ఇప్పుడు నిజంగా తప్పు చేస్తే నిజంగా చెప్తాను సార్, సార్ నాకు తెలియని నాకు తెలుసో తెలియకో ఇలా జరిగిపోయింది సార్ అని నేను చెప్తాను. సో అక్కడ నేను కళ్ళారా చూడలేదు, అట్లీస్ట్ ఫోన్ కూడా చేయలేదు సార్. ఆయన ఎవరని మాకు తెలుసు, కట్ చేస్తే నాకు తెలిసింది రాకేష్ రెడ్డి, ఆ చిగురుపాటి జయరామ్ గారు ఏం చేస్తారో, ఎలా ఉంటారో, అసలు ఎందుకోసం ఈ ఇన్సిడెంట్ జరిగిందో అన్నది ఏమీ కూడా తెలియదు కదా సార్. ఓ పక్కన అలాగా నరకం ఎంత ఫేస్ చేసామంటే బయటకు వచ్చిన తర్వాత 14 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఏమనిపించిందండి? ఎందుకురా ఎంత ఏం పాపం చేస్తాను అనిపించిందా? ఖచ్చితంగా అమ్మా నాన్నకి ఎలా మొక్కం చూపించాలని? ఖచ్చితంగా సార్. వాళ్ళు వచ్చారా ములాఖాతులో? ఇప్పుడు మనం బ్రతుకుతుంది సొసైటీలో సార్, వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని ఇన్ని కష్టాలు పడతాం సార్. ఇప్పుడు సినిమా వాళ్ళకి మీకేంట్రా అని చాలా ఈజీగా తీసేస్తుంటారు సార్, కానీ అది రాంగ్ సార్. అది ఇప్పుడు నేను స్కూల్ టైంలో 8 o'clockకి 9:30 స్కూల్ అయితే 8 o'clock లేవడానికి చాలా కష్టపడేవాడిని సార్. ఇంట్లో లేపినా లేచేవాడిని కాదు, అది అంతే ఎంత టార్చర్. అలాంటిది ఇప్పుడు షూటింగ్ ఏదన్నా వస్తే మాకు నిజంగా పండగ సార్. మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అవుతాం సార్, 6:30 కల్లా లొకేషన్లో ఉంటాం సార్. అలాగే ఏ జాబ్ ఎవరు ఉంటారు సార్. ఇప్పుడు నా మాట పక్కన పెడితే నేను ఇంకా 5కి అలా లేస్తాను. ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారనుకో వాళ్ళు 4 o'clockకి, టెక్నీషియన్స్ ఉన్నారనుకో, ఒక లైట్ ఆఫీసర్స్ ఉన్నా ఎవరున్నా వాళ్ళు 3:30 4 o'clock లేస్తారు సార్. ఎంత లాంగ్ దూరం ఉన్నా సరే అక్కడ కాల్ షీట్ 6 o'clock కల్లా ఉంటారు సార్. ఈ పెయిన్ ఎవరికి తెలియదు సార్, ఈ కష్టం ఎవరికి తెలియదు. మీకేంట్రా సినిమా వాళ్ళు అని చాలా అంటే గాసిప్ చేయడం, రూమర్స్ చేయడం చాలా ఈజీ సార్ ఒక మనిషి మీద. సినిమా వాళ్ళకు జీవితాలు షోకేస్లో లాగా ఉంటాయండి. రాయి విసురుతాం, అది
దెబ్బ పడేవాడు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్, అది తగిలితేనే తెలుస్తుంది సార్. ఇప్పుడు రాయి కన్నా స్ట్రాంగ్ సార్ ఇది. నాట్ ఏ చిన్న ఏదో చిన్న కేసు కాదు సార్. డ్రంక్ అండ్ డ్రైవ్, ఏదో డ్రగ్స్, ఈ చిన్న కేసు కాదు సార్. ఒక మర్డర్ కేసు సార్ అది. 302 మర్డర్ కేసు. అందులో ఏది A5 A6 నేను నా ఫ్రెండ్, నేను ఓకే సార్, నా ఫ్రెండ్ కూడా వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతారు, వాడెంత సఫర్ అవుతారు. జైల్లో ఏమనిపించిందండి సార్? నిజం చెప్తున్నాను సార్. అంటే బయటకు వచ్చిన తర్వాత నాకు నిజంగా బతకాలని వెళ్ళిన తర్వాత సాధారణంగా మనం తప్పు చేసాం అనుకోండి, తప్పు జరిగింది ఇంకోసారి చేయకూడదని కొంతమంది భావిస్తారు. అన్యాయంగా ఇరుక్కుని మీరు ఒక కలలకంటూ వచ్చిన మీకు సడన్గా ఒక బండరాయి వేసి ఒక పెడితే ఇటు అమ్మా నాన్న సఫర్ అవ్వడం, ఆర్థికంగా చితికిపోవడం చూసినప్పుడు దీని మీద రివెంజ్ తీసుకుందాం అనుకున్నారా? లేదు, న్యాయబద్ధంగా బయటకు వచ్చి న్యాయంగా పోరాడదాం, దీనికి ఒక సమాజానికి ఒక సవాలు చూద్దాం అనుకున్నారా? సార్ ఖచ్చితంగా ధర్మం ఎప్పుడు గెలుస్తుందని నమ్మకం ఉంది సార్. దీన్ని ఆ దృష్టితోనే నిజంగా బతుకున్నాను సార్. బయటకు వచ్చి లోపల ఉండగానే చాలా థాట్స్ సార్. అసలు ఏమో ఇప్పుడు సొసైటీ మళ్ళీ ఏమనుకుంటుంది, మనం ఇంత కష్టపడి పైకి వచ్చి ఏం చేసి రకరకాలుగా మాట్లాడతారు. అంతే సార్. ఇప్పుడు మనకి ఒక దేవుడు అంటేనే ఇష్టం ఉండదు సార్. ఒకరిని రాముడిని పూజిస్తారు, శివుడిని పూజిస్తారు, దుర్గమ్మ తల్లిని పూజిస్తారు, జీసస్ని పూజిస్తారు, అల్లాని పూజిస్తారు. మనం ఉన్న మనుషులమే ఇంతమంది దేవుళ్ళు ఒక్కొక్కరు నచ్చుతారు. ఇప్పుడు మనం అందరికి నచ్చాలని రూల్ లేదు సార్. లేదు అంటే మన ఇండస్ట్రీలోనే కొంతమంది ఒకలా చూస్తారు మనల్ని, కొంతమంది ఒకలా చూస్తారు, ఇంకొకరు ఇంకోలా చూస్తారు. సో వీళ్ళందరి మధ్యన మనం హ్యాపీగా నా క్యారెక్టర్స్ నేను చేసుకుంటూ బతుకుతున్నా. ఇప్పుడు ఇంత పెద్ద నింద వచ్చిన తర్వాత నేను హౌ టు ఫేస్ ఇట్ సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను క్యారెక్టర్ అడగాలన్నా గిల్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏ చిరంజీవి సార్ దగ్గర ఎవరి దగ్గరకు వెళ్ళి నేను ఆయన ముందు నుంచి మాట్లాడాలన్నా మైండ్లో వెనకాల అంటూ ఒకటి రన్ అవుతుంది సార్. అది ఆయనకు తెలియకుండానే నాకు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ముందు అమ్మా నాన్న ముఖం చూపించడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్. నిజం, తల్లిదండ్రులు ఎప్పుడు ఎలాంటివైనా యాక్సెప్ట్ చేస్తారు సార్. నాకన్నా మా పేరెంట్స్ ఎక్కువ బాధపడ్డారు, క్షోభపడ్డారు, నాకు ధైర్యం చెప్పారు సార్. ములాఖాతుకు వచ్చారా? లేదు సార్, రాలేదు సార్. రాజమండ్రిలోనే ఉన్నారు, రాలేదు సార్. అమ్మా నాన్న ఏమన్నారండి ఈ విషయం? తెలుసు సార్, తెలుసు సార్. ఇప్పుడు మన బిడ్డ తప్పు చేయలేదని వాళ్ళకి తెలుసు. నేను ఓపెన్గా చెప్తాను కదా సార్. ఇది మామయ్యలు కానీ పిన్ని వాళ్ళు రిలేటివ్స్ అందరూ కూడా చాలా సఫర్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు సార్. కానీ మీకన్నా అమ్మా నాన్న ఎక్కువ సఫర్ అయ్యారేమో అనిపిస్తుంది. అవును సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి ఎదిగిన అబ్బాయి మంచి సక్సెస్ అయ్యాడంటే చాలామంది బాగా మెచ్చుకుంటారు. అవును సార్. ఏమైనా కింద పడ్డామంటే వీళ్ళందరూ కూడా రివెంజ్ తీర్చుకున్నట్లుగా సూటిపోటు మాటలతో మనల్ని చంపేస్తుంటారు. అవును సార్. ఏ ఫంక్షన్కి వెళ్ళలేరు, ఎక్కడికి వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఏదన్నా ఒక మాట అన్నా కానీ మనం తిరిగి సమాధానం చెప్పలేము సార్. ఎందుకంటే ఒక నింద పడిన తర్వాత అది ప్రూవ్ అయ్యేదాకా నేను కూడా అంతే సార్. నాకు కూడా 4 years సార్ నరకం. 1 రోజు 2 రోజులు కాదు సార్. అంటే ఏదో బతుకుతున్నాం అంతే. ఎప్పుడు ఏమవుతుందో 4 సంవత్సరాల్లో కోర్టుకి వెళ్ళడం రావడం. సార్, ఎగ్జాక్ట్లీ సార్. మీకు ఒక విధంగా చల్లా శేషరెడ్డి గారు మీకు కాపాడిన అవును సార్ కొంత కోర్టు ఫీజులని చాలా ఖర్చు ఉంటాయి. అవును సార్, అవుతాయి. ఫైనాన్షియల్ అంతా మీకు పూర్తిగా ఆగిపోద్ది, సినిమా క్యారెక్టర్లు రావు. ఎస్ సార్. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఎలా భరించారండి? నేను సార్ పెద్ద సినిమాలకి అయితే దూరం అయ్యాను సార్. హార్ట్ఫుల్లీ చెప్తున్నా. నేను ఏదో అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను చెప్పి ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 movies జరుగుతున్నాయి సార్. చిన్న ప్రాజెక్ట్స్ అన్ని, మంచి ప్రాజెక్ట్స్ సార్. సో నేను ఇండస్ట్రీ పీపుల్కి కొంతమందికి సూర్య ఏంటి ఎలా ఉంటాడు అన్నది తెలుసు సార్, క్యారెక్టర్స్ తెలుసు. దానివల్ల నేను సర్వైవల్ అవ్వగలిగాను తప్ప నిజంగా వేరేలా బిహేవ్ చేసి వేరేలా దొరికి వేరేలా ఉండుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడి ఉండేవాడిని కాదు సార్. ప్రామిస్గా. తర్వాత ఎప్పుడైనా మధ్యలో రాకేష్ రెడ్డి కన్నా మాట్లాడారు జైల్లో? రోజు అంటే పిలిచినప్పుడల్లా అంటే తను దూరంగా పెడతారు, మమ్మల్ని జైల్లో కలిసాడా? ఈ 14 days అప్పుడు ఫస్ట్ రిమైండ్లో ఉన్నప్పుడు ఏమంటాడు? అన్యాయంగా మిమ్మల్ని ఇరికించాడు సార్. అంటే మీ ఉండేది ఒకటి సార్, తను ఉండేది వేరే మాట్లాడుకున్నారా? లేదు సార్, మాట్లాడుకునేది కూడా లేదు. అంతే, ఇంకా అంతే సార్. వాడి సమాధానం ఏం చెప్తాడు సార్? మరి కాలర్ పట్టుకుని అడిగినా మనం ఏమి హౌ టు రెస్పాన్సిబిలిటీ? ఇంకా వాడు నేను చేయలేదు నాకు సంబంధం లేదు అంటాడు. నీకు సంబంధం లేదు, పోనీ మమ్మల్ని మేమెందుకు ఇరుక్కున్నాం? నీ వల్లే కదా అని అడిగితే ఇంక ఏం సంబంధం ఉంటుంది సార్? అంటే కర్మో టైమో ఏంటో అన్నది నాకు తెలియలేదు సార్. నేను ఇంకా అదే ఫీల్ అయ్యాను. అరే సార్, ఇప్పుడు అన్యాయంగా ఇరుక్కునే కేసులో మీకు పెట్టుకున్న అడ్వకేట్ గారు ఏ విధంగా సార్? నిజంగా సార్, శేషురెడ్డి గారు నాకు నిజంగా ఫస్ట్ కలవాలి అన్న ఒక ఫీల్ అయితే ఒక ట్రాన్స్లో ఉండి రాలేదు సార్.
తర్వాత నాకే అనిపించింది ఒకసారి శేషిరెడ్డి గారితో మాట్లాడదాం వెళ్ళి కలిసి మొత్తం అంతా కూడా శేషిరెడ్డి సార్కి చెప్పా, సార్ ఇది సార్ ఇలా జరిగింది ఎవ్రీథింగ్ అన్ని నేను సబ్మిట్ చేశాను. శేషిరెడ్డి గారు కూడా అరే సూర్య నీకు అసలు ఏం సంబంధం లేకుండా ఇందులో ఎలాగా ఇది అంటే నేను అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత కలిసాను సార్ శేషిరెడ్డి గారిని. నిజంగా నేను ముందే కలిసి ఉంటే మాత్రం చెప్తున్నాను కదా సార్, మనకి ఏ టైంకి ఎవరు ఆదుకుంటారో ఎవరు థాట్ వస్తారో తెలియదు. అవన్నీ చూసిన తర్వాత శేషిరెడ్డి గారు నువ్వేం టెన్షన్ పడకు, నేను మొత్తం అంతా కేసు స్టడీ చేశాను, నేను మొత్తం అంతా కూడా కనుక్కున్నాను, ఎవ్రీథింగ్ నీదైతే ఏం లేదు సూర్య అని మొత్తం అంతా హామీ ఇచ్చి అప్పుడు నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అయింది సార్. సీరియస్లీ నిజంగా ఇప్పుడు 72 మంది సాక్షులు సార్, 4 గోడల మధ్య జరిగిన దానికి 72 మంది సాక్షులు. సో వీళ్ళని విచారిస్తూ మొత్తం కోర్టు అంటే వాళ్ళు నాకు చూసిన వాళ్ళు లేరు, నేను వాళ్ళు వచ్చిన వాళ్ళలో నేను ఒక్కరిని చూసిన వాళ్ళు ఒక్కరు నాకు తెలియదు సార్, ఒక్కరు కూడా నాకు తెలియదు. ప్రామిస్గా చెప్తున్నా. మిమ్మల్ని గుర్తుపట్టచ్చు, సినిమాలో యాక్ట్ చేస్తారు, నన్ను గుర్తుపడతారు సార్. నన్ను గుర్తుపట్టినా నేను ఎక్కడున్నాను సార్ సీన్లో. నేను కలిసి ముందు రోజు కలిసాము, వచ్చాము, తర్వాత ఇంటికి చెక్ బుక్ తీసుకువెళ్ళాను, కలిసాము, తన మీటింగ్ ఏదో ఉన్నాను, నేను సాయంత్రం కాల్ చేస్తానని చెప్పి పంపించాడు. ఇది తప్ప ఇంక నన్ను నాకు తెలిసింది ఆ ఇంట్లో పని చేసే శ్రీనివాస్ ఒక్కడే సార్. శ్రీనివాస్తో పాటు మీ ఫ్రెండ్ కిషోర్ కూడా సఫర్ అయ్యాడు. నిజం సార్, ఎందుకంటే నేను తీసుకెళ్ళిన పాపానికి నాకు అది కూడా చాలా పెయిన్ఫుల్ ఉండేది సార్. ఇప్పుడు నేను ఒక్కడే బాధపడితే ఓకే సార్, మా ఫ్యామిలీ బాధపడితే ఓకే, ఒక రీజన్ ఉంది అంటే నేను నా కోసం కాబట్టి. పాపం నా కోసం వచ్చిన తన ఫ్యామిలీ. అవును సార్, ఈ 2 పెయిన్స్ నాకు ఇంకా ఎక్కువ ఉండేది సార్. మీకు ఒక స్టిగ్మా వేస్తుంది కదా. అవును సార్, నిజం సార్. అంటే నా వల్ల ఒక ఫ్రెండ్ నాతో పాటు వచ్చినవాడు ఇదయ్యాడన్నా ఇంకొక పెయిన్ ఉంటుంది కదా సార్. అది ఇది నాకు ఇంకా ఎక్కువ బర్డెన్ అయ్యి నాకు ఇంకా చాలా ఎక్కువ. 4 సంవత్సరాల్లో సూర్య నీకు ఫైనాన్షియల్గా మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? సార్ ఎవరు ఇవ్వలేదు సార్, గాడ్ సార్, దేవుడు అంతే సార్. నేను సీరియస్లీ చెప్తున్నా, నేను ఏదో చిన్న ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఇంకా మళ్ళీ అలా సర్వైవల్ అవుతూ కొంచెం ఫ్రెండ్ అంతే తప్ప నాకు ఎవరో వీళ్ళు మోరల్ సపోర్ట్ అయితే అందరూ ఇచ్చారు, కానీ ఫైనాన్షియల్గా అయితే ఐఎమ్ వెరీ స్ట్రగ్లింగ్ సార్. సార్ ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు అమ్మిన డబ్బులు అందులో చెక్కు మొత్తం పెట్టేశాను సార్. మరి అమ్మ నాన్నకి నువ్వేమిస్తావు గిఫ్ట్? అదే సార్, ఇప్పుడు ఆ సినిమా ప్రాజెక్ట్ అయిపోయింది, తెలుగు తమిళ్ కూడా రెడీగా ఉంది. ఏదైనా ఓటీటీకి ఏదైనా ఇచ్చి కొంచెం ఎంత వచ్చినా సరే వాళ్ళదే. అక్కడ కొందాం అనుకుంటున్నావా ఇంకో ఇల్లు? లేదు సార్, ఏదైనా మంచి అక్కడే రాజమండ్రిలోనే ఏదన్నా మంచి ఫ్లాట్ కానీ ఏదన్నా మంచి తీసుకునే. ఎక్కడ ఉంటున్నారు? అది ఇంట్లో ఉంటున్నారు? అవును సార్, కానీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ సార్. ఇప్పుడు నాంది సినిమా చూసిన తర్వాత కూడా నాకు చాలా ఇది వచ్చింది సార్. అందులో ఒక చట్టం 112 కింద చట్టం వచ్చింది, 116 సరిగ్గా గుర్తులేదు. నాంది సినిమా చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి నిజంగా సార్. ఇప్పుడు తెలియకుండానే అన్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడు దొంగతనం చేసినవాడు పక్కనున్నవాడు కూడా దొంగే అంటే వాడికి ఏమి తెలియదు సార్, వాడు కలవడానికి టక్మని వస్తాడు. నిజంగా కాదు సార్. నేను ఏదైతే ఈ 14 days రిమైండింగ్లో ఉన్నానో ఆ రిమైండ్లో నేను చూసింది ఏంటంటే నేరం చేసిన వాళ్ళకన్నా నేరం చేసిన పక్కనే ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ ఉన్నారు సార్ లోపల. ఎందుకంటే దొంగతనం చేసినోడో మర్డర్ చేసినోడో వాడి మైండ్లో వాడి ఇంటెన్షన్ ఏముంటుందో పక్కోడికి తెలియదు సార్. నిజంగా తెలియదు సార్. ఒకవేళ తెలిసి సహాయం చేస్తే నిజంగా ఎక్టిం సార్, వాడు ఖచ్చితంగా మనం శిక్షించదగ్గడు. ఇప్పుడు మీరు వస్తూ నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు, వస్తున్న దారిలో మా ఫ్రెండ్ ఎవరినో కలిసి రా సూర్య అన్నాడు, ఓ బ్యాగ్ తీసుకురా అన్నారు. ఆ బ్యాగ్లో ఏముంటుందో తెలియదు. మీరు చెప్పారు కదా మనం వెళ్ళేది అక్కడికి కదా అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకుని ఆ బ్యాగ్లో ఏముంటుందో తెలియదు కదా సార్ మనకి. నిజంగా మధ్యదారిలో వచ్చిన తర్వాత ఎవరినో పట్టుకుని సార్ ఇది నాది కాదు సార్ బ్యాగు, సార్ తీసుకురామంటే వాళ్ళకి అన్నీ అనవసరం సార్. అవన్నీ నువ్వు దగ్గర ఉన్నాయి, అది నీదే. ఇంకా అలా 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 ఇంకా మన సార్ చిన్న యాడ్ ఇవ్వడానికి సినిమాది మన ఇందులో జ్యోతి చిత్రాలు కానీ ఎందులో ఉన్నా సరే ఆంధ్రజ్యోతిలో కానీ మనం చిన్న యాడ్ ఇవ్వడానికి ఇప్పుడు 65,000 తీసుకుంటారు సార్. 65,000 45,000 అలా ఉంది. ఇప్పుడు అంటే ఒక సినిమా వాడిని కాబట్టే అదే మన డెక్కన్ క్రానికల్, ద హిందూలో 1/2 పేజ్ వేశారు సార్. నా ఫోటో వేసి, చిగురుపాటి జయరామ్ ఫోటో వేసి, రాకేష్ రెడ్డి ఫోటో వేసి. దీనికి మీరు చెప్పండి సార్, ఈనాడులో 1/2 పేజ్, మెయిన్ ఎడిషన్లో 1/2 పేజ్. ఇన్ని అంటే ఒక ఆర్టిస్ట్ అవడం వల్ల నేను చేసుకున్న
అదృష్టమా తెలియలేదు, నాకు అది శాపమో నాకు తెలియలేదు సార్. అంటే వేరే పర్సన్ ఇంత 12 మెంబర్స్ ఉన్నారు కదా సార్, A2 ఉన్నాడు, A3 ఉన్నారు, మళ్ళీ వీళ్ళందరూ ఎందుకు సినిమా వాళ్ళు కాబట్టి దానికి కొంచెం ఎగ్జాక్ట్లీ సార్, అదే చెప్తున్నాను కదా సార్. అది అదృష్టమా శాపమో నాకైతే తెలియదు కానీ సార్, ఇప్పుడు గూగుల్లో కూడా ఆర్ఎస్టెడ్ సూర్య ఇవన్నీ నేను చూసిన తర్వాత హౌ టు సార్, నేను ఎలా సర్వైవల్ అవ్వాలి, ఏం చేయాలి. ఇప్పుడు అందరికీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి కన్సర్న్ ఉంటుంది సార్, నేనేంటో తెలుసు, కానీ హౌ టు సొసైటీ సార్, సొసైటీ రకరకాలుగా మాట్లాడుకుంటారు. అరే ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే పార్టీకి వెళ్ళాం అనుకోండి సార్, అక్కడ డ్రగ్స్ ఏమన్నా దొరికితే అరే ఈడున్నాడా ఫస్ట్ మమ్మల్నే ఫోకస్ చేస్తారు సార్. అక్కడున్న 200 మంది పబ్లో ఉన్న వేస్ట్ సార్, వాళ్ళందరి మీద ఇవ్వడదు. ఆ 2-3 సినిమా వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళే టార్గెట్ సార్. మేము నిజం చెప్తున్నాం సార్, మాకు భయమే. ఇప్పుడు ఇంత కష్టపడి పేరు సంపాదించుకుని ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా, ఓ డ్రగ్స్ దగ్గర వేరే వాళ్ళు ఎవరు చేసినా కానీ అది మొత్తం సినిమా వాళ్ళ మీదే వేసి రుద్దడం అనేది రాంగ్ సార్. అది ఎందుకంటే సార్ ఇండస్ట్రీలోనే మనం బతుకుతున్నాం. ప్రెస్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎవ్రీథింగ్ వీఆర్ మనం ఇండస్ట్రీ సార్. మన వాళ్ళ మీద మనమే బురద జల్లుకుంటే హౌ టు సర్వైవల్ సార్. ఇప్పుడు బ్రతుకే లేనప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఎలా సార్. ఇప్పుడు గాసిప్స్ రాయాలన్నా, కామెంట్స్ రాయాలన్నా సినిమా మీదే ఆధారపడతాం సార్. మరి ఆ సినిమానే బ్యాడ్ చేసి, ఆ సినిమానే టార్గెట్ చేసి రివ్యూలు ఇవన్నీ చేస్తే ఒక చిన్న నిర్మాతలు కానీ, ఒక చిన్న ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఎలా సర్వైవల్ అవుతారు, ఎలా బతుకుతారు సార్ ఇండస్ట్రీలో? కరెక్ట్. అంటే నేను తప్పుగా మాట్లాడలేదు సార్, ఇది మీడియా కూడా మనల్ని పైకి లేపేటట్టు ఉండాలి. నేను తప్పు చేస్తే శిక్షించబడి సార్, తప్పు చేస్తే శిక్షించే అధికారం ఎవరికన్నా ఉంది సార్. మనం తప్పు చేస్తే సీరియస్లీ సార్, అది చట్టం, న్యాయం, ధర్మం, అలాగే పంచభూతాలు కూడా ఉంటాయి సార్. నేను ఎప్పుడు అది నమ్ముతాను సార్, శివుడు ఆజ్ఞ లేదే చెవైనా కుట్టదు. ఇప్పుడు మనం ప్రాపర్గా వెళ్తున్నప్పుడు కూడా పక్కవాడు ఏదో తప్పు చేస్తే, పక్కవాడు తప్పు చేసిన వాడిని మెయిన్ వదిలేసి పక్కన ఉన్నవాడిని సినిమా వాడు అని చెప్పి హైలైట్ చేయడం అన్నది ఎంతవరకు ఇది సార్. అలాగే చాలా మంది ఇది అవుతున్నారు సార్, సఫర్ అవుతున్నారు, చాలా మంది సఫర్ అవుతున్నారు. టైం బాగాలేనప్పుడు సార్ అదే చెప్తున్నా, మేము కూడా అలాగే సరిపెట్టుకుంటాం సార్. మన టైం బాగాలేదు సర్లే, ఇంకా మన కర్మ. సరే, 4 సంవత్సరాలు బాగా చాలా ఇబ్బంది పడ్డారు మీరు సార్. అంటే ఇప్పుడు మీరు 4 సంవత్సరాలు ముందు ఉండాల్సిన వ్యక్తి 4 సంవత్సరాలు వెనక్కి వచ్చారు మీ కెరియర్. ఎస్ సార్. సడన్గా కోర్టులో జడ్జిమెంట్ రాగానే అనిపించింది సార్. నిజంగా సార్ క్రెడిట్ గోస్ టు శేషురెడ్డి గారు సార్. ఎందుకంటే ఆ రోజు మీ ఆనందం ఏ విధంగా ఉంది సార్? నిజంగా వెరీ టెన్షన్ సార్, సీరియస్లీ చెప్తున్నాను సార్. శేషురెడ్డి గారు ఎందుకంటే కోర్టులో జడ్జి గారు జనరల్గా ఎలాగుంటుందంటే అందరిని దగ్గర పిలిపించి అవును సార్ మాట్లాడతారు సార్. మా ఒక్క మిమ్మల్ని అందరిని కూడా పిలిపించారు కదా. ఒక్క కేసులో చెప్తున్నాను కదా సార్, ఆ నాంపల్లి కోర్టులో జడ్జిమెంట్ మొన్న 9th జడ్జిమెంట్ ఇచ్చారు సార్, February 9th. దగ్గర ఒక 35 మెంబర్ 40 మెంబర్స్ లాయర్స్ ఉన్నారు సార్. ఒకే హాల్లో ఇంతమంది లాయర్స్, దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు వచ్చి ఓ 25 మెంబర్స్ ఉంటారు సార్. అంటే జామ్ ప్యాక్ సార్. అసలు మొత్తం అంతా ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మాకు గుండెలు ఎలా ఉన్నాయంటే సార్, అంటే ఇంకా లైఫ్ అప్పుడు ఏ ఉంటుందో డిసిషన్ ఏ ఉంటుందని ఎవరికి ఏం తెలియదు సార్, సీరియస్లీ తెలీదు. ఇప్పుడు శేషురెడ్డి గారికి కానీ ఎవరికి కూడా ఏం తెలియదు సార్. మాకు అసలు మార్నింగ్ రమ్మన్నారు, 10:30కి వెళ్ళాం సార్. ఇంకా ఎప్పుడు ఈవినింగ్ 5:30 అంటే 5 o'clock కోర్ట్ అయిపోతుంది సార్. కోర్ట్ అయిపోయిన తర్వాత 5:30కి జడ్జిమెంట్ ఇచ్చారు సార్. అప్పుడు దాకా కూడా అసలు మేము మనశ్శాంతి లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. అంటే నిజంగా టెన్షన్, కానీ 100% కాన్ఫిడెన్స్ సార్. ఇప్పుడు మనం ఎవరు విట్నెస్లో కానీ ఏది లేదు సార్ అసలు. కానీ చాలా ఇంటెన్షన్ ఫీల్ అయ్యాం సార్. క్రెడిట్ గోస్ టు శేషురెడ్డి గారు సార్. అండ్ చట్టం, న్యాయం, ధర్మం అనేది ఒకటి ఉందని మాత్రం నాకు హానెస్ట్గా నేను నమ్మాను సార్. నాకు చాలా హ్యాపీ. జడ్జిమెంట్ వచ్చింది, అందరిని పిలిచారు. రాకేష్ రెడ్డికి మాత్రం నీ మీద నేరం రుజువైంది అని ఒక సెంటెన్స్ ఇచ్చిన తర్వాత మీ అందరి మీద నేరం, అబ్బా నిజంగా చెప్తున్నా, ఆ మాట అనగానే ఏమనిపించిందండి? అది 4 years సార్, 4 years నరకం ఒకేసారి ఎంత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్ నేనైతే. నాది కానీ పక్కన ఫ్రెండ్ కిషోర్ కానీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, కానీ భరించాల్సి వచ్చింది కదా సార్. 4 సంవత్సరాలు భరించారు. ఒక్క సెంటెన్స్ బయటికి రాగానే మీ ఇంటికి ఫోన్ చేశారా? మహిష్మతి ఊపిరి పీల్చుకున్న ఫీలింగ్ ఉంది సార్. జై మహిష్మతి. అమ్మా నాన్నకి ఫోన్ చేసావా? లేదు సార్, వెంటనే ఇమీడియట్లీ చేశాను. సార్ కూడా మాట్లాడారు, శేషురెడ్డి గారు. అమ్మని ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఏం లేదు అంత. ఏమన్నారు మమ్మీ డాడీ అప్పుడు? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మన 4 సంవత్సరాలు సూటి మోటు మాట్లాడిన బంధువులు అందరూ ఏమన్నారండి?
సార్ అది ఏముండదు సార్, అప్పటికప్పుడే ఉంటుంది సార్ అంతే. వాళ్ళు అవునా అంటే వీడికి ఏదో అవ్వాల్సింది ఏదో అవ్వలేదని కొంతమంది ఉంటారు, అమ్మయ్య ఫోన్లే దేవుడి దయ వల్ల అంతా మంచిగా జరిగిందన్న ఫీల్తో ఉంటారు. అలాగా సొసైటీ సార్, ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా ఫీల్ అవుతారో ఎలా అనుకుంటారో మనం ఊహించదు సార్. మనం ఇప్పుడు మీ బ్రెయిన్లో కానీ మీ మనసులో కానీ ఏముందన్నది నాకు తెలియదు సార్. తెలిస్తే అవతల పర్సన్ దగ్గరికి మనం వెళ్ళం చెడుగా ఉంటే. ఒకవేళ మంచిగా ఉంటే మనం కన్సల్ అయ్యి ఎప్పుడో మనం నెక్స్ట్ లెవెల్లో ఉంటాం సార్, అది తెలిస్తే అవతల పర్సన్ గురించి. వచ్చిన తర్వాత హ్యాపీగా బయటకు క్లైమాక్స్లో అద్భుతంగా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్? కెరియర్ సార్, నిజంగా ఇప్పుడు అందరినీ కలవాలని ఉంది, డైరెక్టర్స్ని హీరోస్ని అందరినీ కూడా కలిసి మంచి మంచి ప్రాజెక్ట్స్ ఏదైనా చేయాలని ఉంది సార్. సో నెక్స్ట్ హౌ టు కెరియర్ అంటే మనం ఎటు వెళ్తామో ఇంకో గంట తర్వాత ఏంటన్నది కూడా మనకే తెలియదు. కానీ సిన్సియర్గా అయితే నా వర్క్ నేను చేస్తా, ఆడియన్స్ అందరి ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి ఇంకో డిఫరెంట్ జోనర్స్లో మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని హార్ట్ఫుల్లీ ఉంది సార్. నాకు ప్రూవ్ చేసుకోవాలి మళ్ళీ నేను. సార్ ఫైనల్గా మీలాగే చాలామంది యువకులు కానీ వ్యక్తులు కానీ అన్యాయంగా కొన్ని కేసులు ఇరుక్కుపోతుంటారు. సార్ ఇరుక్కుపోయి కోర్టు, మీరు ఇందాక చెప్పారు చట్టం న్యాయం మనకు ఒకటి సపోర్ట్ ఉండదు, ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. చట్టం మీద న్యాయం మీద గౌరవంతో న్యాయం మీద మన భారం పెట్టి మీరున్నారు కాబట్టి ఈరోజు నిర్దోషిగా హ్యాపీగా బయటకు వచ్చారు. కొంతమంది రాంగ్ డైరెక్షన్, మనకు సమాజం ఎంత ముద్ర వేసింది, ఎలాగా ముద్ర వేసింది కాబట్టి నేను నేరస్తుని అవుతానని కొంత భావనలు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? మనం మెసేజ్లు ఇవ్వడానికి డిపెండ్స్ ఆఫ్ మైండ్ సార్. వాళ్ళ మైండ్ ఎటు దారి ఎలా తీసుకువెళ్తుందో అన్నది. అంటే ఆ రాంగ్ ట్రాక్ వెళ్ళమంటారా, లేదు ధర్మం మీద న్యాయం మీద నమ్మకం పెట్టి వదిలేమంటారా? సార్ అది చెప్తున్నాను సార్. యాజ్ ఏ చిన్నోడుగా నేను ఇంత ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే సార్, నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను సార్. ఎప్పుడైనా సరే మనం పుడుతున్నాం, పెరుగుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం, ఏదో రోజు చచ్చిపోతాం సార్. ఖచ్చితంగా చచ్చిపోతాం సార్ ప్రతి మనిషి కూడా. ఉండే ఈ స్పాన్ ఆఫ్ కొంచెం టైంలో మనం ఏదైనా చేయడానికి చూడాలి, మనం హ్యాపీగా ఉండి నలుగురిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలి తప్ప మనం ఏదో సంపాదించేద్దామని చెప్పి రాంగ్ వేలోకి వెళ్ళి ఎందుకు సార్? ఇప్పుడు రాంగ్ వేలోకి వెళ్ళేది ఎందుకు? ఏదో సంపాదిద్దాం, ఏదో చేద్దాం, నెక్స్ట్ లెవెల్లో ఉందాం అని. ఇప్పుడు ఏదో రోజు చచ్చిపోయే పర్సన్కి నువ్వు నెక్స్ట్ లెవెల్ రాంగ్ వేలో ఎందుకు వెళ్ళేది? నువ్వు ఎంత రీచ్ అవ్వగలవో అంత మంచి వేలోనే వెళ్తేనే సరిపోతుంది కదా సార్. అది సార్ అంతే. నెక్స్ట్ లెవెల్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి సార్. వాట్ ఈజ్ వాట్ ఏంటన్నది సొసైటీకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఓకే అమ్మాయి, చాలామంది అనుకుంటారు అమ్మాయి వీడికి మంచిగా జరిగిందని చాలా హార్ట్స్ కోరుకున్నాయి కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇలా కూర్చోగలుగుతానన్న నమ్మకం సార్. సో నెక్స్ట్ ఏదంటే మనం ఆలోచించే డెసిషన్ బట్టి మన లైఫ్ ఉంటుంది సార్, అంతే. కాబట్టి మంచి వేలోనే ఉండాలని హార్ట్ఫుల్లీ కోరుకుంటాను సార్. ధర్మం ఎప్పుడు మనల్ని కాపాడుతుంది అంటున్నారు సూర్య. తప్పు చేయకపోయినా ఖచ్చితంగా ధర్మం ఎప్పుడు నిలబడితే ధర్మం మనకు ఖచ్చితంగా కాపాడుతుంది, న్యాయస్థానం కరెక్ట్గా ఉంటుంది. న్యాయం 4 పీఠాలు ఉంది కాబట్టి ఈరోజు భారతదేశంలో న్యాయం కరెక్ట్గా వెళ్తుంది అంటున్నారు సూర్య. ఏదో తొందరపాటులో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఫేస్ చేయడం అనేది ఆషామాషి కాదు, వ్యవహారం కాదు అంటూ సూర్య చెప్తున్నాడు. ఒక చిన్న వ్యక్తి చేసిన మిస్టేక్ చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన. తన కెరియర్ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక పెద్ద బండ ఆయన పడ్డంతో సినిమా స్టోరీకి మించిపోయిన స్టోరీని అనిపించాడు. సినిమా కష్టాలకు మించిపోయిన కష్టాలైనా ఎదురు చూశాడు. ఇప్పటికైనా న్యాయం నిలబడింది కాబట్టి సూర్య నిర్దోషిగా బయటకు వచ్చాడు. ఇకనైనా సరే చాలామంది ఆఫీసర్లు కేసు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ఇటువంటి సూర్య లాంటి వ్యక్తులు అన్యాయంగా కోర్టులో జైల్లో మగ్గిపోతుంటారు. చట్టం కానీ న్యాయం కానీ చాలా చెప్తుంటుంది. దోషి 100 మంది బయట ఉన్నా పర్వాలేదు కానీ నిర్దోషి కానీ ఒక్కడు కూడా లోపల ఉండకూడదని మనకు సూత్రం ఉంది కాబట్టి కనీసం దాన్నైనా పాటించాలని అవసరం అవుతుంది. ఇక్కడ సూర్య విషయానికి వస్తే ఆయన చీకటి రోజులు పోయాయి, ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి. సూర్య తిరిగి మరొకసారి మంచి హీరోగా వెళ్తాడని, సినీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంటాడని, ఈ రాజమండ్రి కుర్రాడు మరొకసారి టాలీవుడ్ నేలుతాడని ఆశిద్దాం. ఇదే సూర్యతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మంచి రోజులు వస్తాయి, డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ఉంటుంది.